अल्हम्दुलिल्लाह अस्सलातु वस्सलामु अला अशरफिल मुरसलीन नबीना मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। हाँ क्या कंपनी गए उनके शोरूम की सऊदी पैसे पूरे ले ले कोड चल जा बोला थे। ఓకే. ఈరోజు క్లాస్‌లో మనం తజ్వీద్ నియమాలు కొంచెం రివైజ్ చేసుకుందాము. అంతకుముందు మీరు చదివారు తజ్వీద్ నియమాలు. కానీ ఇప్పుడు రంజాన్ నెల మళ్ళీ వస్తుంది. రంజాన్ నెలలో మరి ఖురాన్ చదవాలంటే ఇంకోసారి తజ్వీద్ నియమాలు ఒకసారి పునశ్చరణ చేసుకోవటం మంచిది. తప్పులు లేకుండా, పొరపాట్లేమి జరగకుండా ఖురాన్ చదవటానికి ఇది ఉపయోగపడుతుంది. మనం అంతకుముందు ఫస్ట్ లెవెల్‌లో కోర్స్‌లో ప్రతి అక్షరం యొక్క మఖ్రజ్ చదువుకున్నాము. మఖారిజ్ అల్ హురూఫ్ అంటే ఆహ్, అక్షరము మన నోట్లో నుండి ఎక్కడి నుండి వస్తుంది అనేది, ఆ పాయింట్ ఎక్కడి నుంచి శబ్దం బయటకొస్తుంది అనేది మఖారిజ్ అల్ హురూఫ్‌లో మనం చదువుకున్నాం. మఖారిజ్ అల్ హురూఫ్‌లో ముఖ్యంగా శబ్దాలు బయటకొచ్చే నోటిలో నుండి అక్షరాల యొక్క శబ్దాలు ఎక్కడి నుంచి బయటకొస్తాయనేది చూసినట్లయితే, ముఖ్యంగా ఇక్కడ 3 భాగాలున్నాయి. ఒక భాగం ఏమిటి అంటే గొంతు, రెండో భాగం ఏమిటి అంటే నాలుక, మూడో భాగం ఏమిటి అంటే పెదవులు. యాహ్! గొంతులో నుండి 10 అక్షరాలు వస్తున్నాయి. హంజా హ, ఐన్ హ, గైన్ ఖ. ఇవి 3 జతగా ఉన్నాయన్నమాట. అన్నిటికంటే కింద ఇక చిన్న గుంట ఉంటుంది గదా! గుంట దగ్గర నుండి 2 అక్షరాలు వస్తున్నాయి. గుంటకు కొంచెం పైనన్నమాట. గొంతు అక్కడి నుంచి మొదలవుతుంది. ఇది హంజా హ. గొంతు మధ్య భాగంలో గోలీలాగా ఉంటుంది. అక్కడి నుండి ఐన్ హ. ఇంకా గొంతు పై భాగాన ఘైన్, ఖా. ఈ 6 అక్షరాలు గొంతులో నుండి వచ్చే అక్షరాలన్నమాట. దాని తర్వాత ఖాఫ్, కాఫ్. కొండ నాలుక ఉంటుంది గదా! అక్కడి నుండి ఖాఫ్ వస్తున్నది. దానికంటే ముందు కాఫ్. ఈ 2 అక్షరాల్లో ఖాఫ్ పలకటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దాన్ని కరెక్ట్‌గా పలకాలి. ఎక్కువగా తప్పు జరిగేది ఇక్కడ కాఫ్ పలకటంలో తప్పు చేస్తారు. తర్వాత కాఫ్ ఇది నార్మల్‌గా పలుకుతాము. దీంట్లో ఏమీ ఇబ్బంది లేదు. నాలుక మధ్య భాగాన్ని పైకప్పుకి తగిలిచ్చి ఇక్కడి నుంచి పలకటంలో వచ్చే 3 అక్షరాలు ఏమిటి అంటే జీమ్, షీన్, యా. ఈ 3 అక్షరాలు నాలుక పైకప్పుకు తగిలిచ్చి ఇక్కడి నుంచి చదవాల్సొస్తుంది. ఇక దీని తర్వాత నాలుక నుండి చాలా అక్షరాలొస్తున్నాయి ఇక్కడ. అంటే ఈ 5 అక్షరాలు వదిలిపెడితే 13 అక్షరాలు ఇక్కడ నుండి వస్తున్నాయన్నమాట. దీంట్లో దాద్ నాలుక అంచు పై పై ఆహ్, పై పళ్ళకు పై పళ్ళకు వెనక భాగానన్నమాట. ఆహ్, దాడ్ బోల్తే నా దాడ్ కి తరఫ్. పై పంటికి తగిలిచ్చి ఇక్కడి నుంచి తీసుకురావాలి ఈ శబ్దాన్ని. లేదా రైట్ సైడ్ నుండి. రెండిట్లో లెఫ్ట్ సైడ్ అయినా, రైట్ సైడ్ అయినా పర్లేదు. లామ్ కూడా నాలుక నుండి వచ్చే అక్షరమే. రా, నూన్ ఇవి కూడా నాలుక నుండి వచ్చే అక్షరాలే. ఇవి కాకుండా మిగతా అక్షరాలు ఏమైతే ఉన్నాయో దీంట్లో దాల్, తా, తా. ఈ 3 వెనకాల మసోడా ఉంటుంది గదా! చిగురు అంటారు. పంటి వెనకాల, పై పంటి వెనకాల అక్కడ నాలుక తగిలిస్తే అక్కడి నుంచి వచ్చే అక్షరాలనమాట. సీన్, జా, సాద్ ఇవి పై పంటి వెనక భాగాన తగిలించాలి నాలుకని. ఆ తర్వాత ఈ శబ్దాన్ని బయటికి తీయాలి. తర్వాత సా, జాల్, జా. ఈ 3 నాలుక నాలుక అంచు తీసుకువెళ్ళి పై పంటి కింది భాగాన తగిలించి ఇక్కడి నుంచి తీయవలసి ఉంటుంది. నాలుక నుండి మన ముందు ఉన్న అక్షరాలలో 18 అక్షరాలు నాలుక నుండి వస్తున్నాయి. మరి పెదవుల నుండి వచ్చే అక్షరాలు ఏమిటి అంటే ఫా, వావ్, బా, మీమ్. ఈ 4 అక్షరాలు పెదవుల నుండి వస్తున్నాయి. మరి ఈ అక్షరాలలో కొన్ని అక్షరాలు లావుగా చదివే అక్షరాలున్నాయి. కొన్ని అక్షరాలు నార్మల్‌గా చదివే అక్షరాలున్నాయి. మొత్తం 7 అక్షరాలని ఎప్పుడు కూడా లావుగా చదవాలి. అవేమిటి అంటే ఆహ్, ఖా, ఘైన్, ఖాఫ్. ఈ 3 అక్షరాలు. ఖా, ఘైన్, ఖాఫ్. తర్వాత స్వాద్, దాద్, తా, జా. ఇక్కడ నుండి 4 అక్షరాలు. మొత్తం 7 అక్షరాలు ఎప్పుడు కూడా లావుగానే చదవాలి. దాన్ని ఎప్పుడు అసలు సన్నగా చదవకూడదు. తర్వాత ఇది ఆహ్, ఒక్క నిమిషం. దీంట్లో కొన్ని అక్షరాలున్నాయి. అవి ఎప్పుడూ కూడా తర్వాత వచ్చే అక్షరంతో కలవవు.
ఆ అక్షరాల గురించి కూడా మీరు తెలుసుకోవాలి. అవి 6 అక్షరాలున్నాయి. ఆ 6 అక్షరాలు ఎప్పుడూ తన తర్వాత వచ్చే అక్షరంతో కలవనమాట. అవి ఓకే. స్లైడ్ చేంజ్ సో చేశాను. फिर नहीं इंडिया మీరు స్లైడ్ చేంజ్ చేశాను. ఇక్కడ అలిఫ్, వావ్, దాల్, జాల్, రా, జా ఈ 6 అక్షరాలు ఒక పదంలో ఈ అక్షరం తర్వాత వచ్చే పదంతో ఇది అస్సలు కలవదిది. రైటింగ్‌లో మీరు చూసినప్పుడు ఈ అక్షరం తర్వాత గ్యాప్ కనపడుతుంది. ఇది కలవదిది. మరి అలాగే ఆహ్, హా, గైన్, ఖాఫ్, సాద్, దాద్, తా, జా ఎప్పుడూ లావుగా చదవాలి. మోటా పడనే వాలే హురూఫ్. హమేషా మోటా పడేంగే ఇनको. ఎప్పుడు కూడా లావుగానే చదవాలి వీటిని. తర్వాత హంజా, అలిఫ్ అనేది ఎప్పుడు ఖాళీగా ఉంటుంది. దీని పైన ఏమీ కనపడదు. దీని కింద కూడా ఏమీ కనపడదు. ఒకవేళ పైన, కింద ఏదన్నా కనపడుతుంది అంటే అది అలిఫ్ కాదు. దాన్ని హంజా అని పిలుస్తారు. హంజా ఇలా వేరు వేరు ఆకారాల్లో వస్తాయి. హంజా అనేది ఇలా రావచ్చు. అలిఫ్ పైన హంజా రావచ్చు. అలిఫ్ కింద హంజా రావచ్చు. యా పైన హంజా, వావ్ పైన హంజా లేదా మధ్యలో వచ్చినప్పుడు ఇలాగా ఒక ఆకారం తీసుకొని దాని పైన హంజా చివర్లో వచ్చినప్పుడు ఇలాగా హంజా వేరు వేరు ఆకారాల్లో ముందుకొస్తుంది. దాన్ని హంజా అనే పిలవాలి గానీ అలిఫ్ అని పిలవకూడదు. మరిక్కడ చుక్కల సంఖ్య, చుక్కల స్థానము అక్షరాన్ని వేరు చేస్తున్నది. కింద ఒక చుక్కుంటే బా, పైన ఒక చుక్కుంటే నూన్, పైన 2 చుక్కలుంటే తా, కింద 2 చుక్కలుంటే యా, పైన 3 చుక్కలుంటే సా. ఇది అక్షరం మొదట్లో వచ్చినప్పుడు ఇలా కనబడుతుంది. అక్షరం మధ్యలో వచ్చినప్పుడు ఇది ఒక అక్షరం ఉంది. తర్వాత బా వస్తున్నది. తర్వాత ఇంకో అక్షరం ఉంది. ఇక్కడ చిన్న వంపు ఉండి కింద ఒక చుక్క ఉంటుంది. అలాగే నూన్ పైన ఒక చుక్క, తా పైన 2 చుక్కలు, యా కింద 3 చుక్కలు, సాకు పైన 3 చుక్కలు ఈ విధంగా ఉంటాయి. ఇవే అక్షరాలు విడివిడిగా రాసినప్పుడు మనం ఇలా చూస్తాము. బా, నూన్, తా, యా, సా. ఈ అక్షరాలు విడివిడిగా రాస్తున్నప్పుడు ఇలా కనపడతాయన్నమాట. ఇక ఇక్కడి వరకు మీకేమైనా ప్రశ్న ఉంటే అడగండి. ఓకే. దీని తర్వాత మనం ఫస్ట్ లెవెల్‌లో మఖ్రజ్, సిఫాత్. సిఫాత్ అంటే లావుగా చదవాలా? సన్నగా చదవాలా? అనేది నేర్చుకున్నాము. తర్వాత హరకాత్ కూడా మనం చదువుకున్నాం. హరకాత్‌లో జబర్, జేర్, పేష్ ఏదైతే ఉందో ఫతహా, కస్రా, దమ్మ తర్వాత ఫతహతైన్, కస్రతైన్, దమ్మతైన్ ఇవన్నీ మనం ఫస్ట్ లెవెల్‌లో చదువుకున్నాం. ఫస్ట్ లెవెల్‌లో చదువుకున్నాము అంటే మీకు వచ్చి ఉంటుంది అని చెప్పి నేను భావిస్తున్నాను. ఒకవేళ అవి రాకపోతే చెప్పండి. అది కూడా ఇంకోసారి చదువుదాము. ఇక్కడ తలకట్టు అంటే ఫథా, ఫథా అంటే జబర్. జబర్ శబ్దం మనకు తెలుగులో ఎలా వస్తుంది? తెలుగులో ఆ అనే శబ్దము వస్తుందనమాట ఫథా అంటే. అలాగే దీనికి దీర్ఘం ఇవ్వాలి అంటే దాంతో పాటు అలిఫ్ చేరాలి లేదా చిన్న అలిఫ్ రావాలి. మరి అలాగే కసరాతో పాటు యా ఉంటుంది. ఇక్కడ హ్మ్. ఈ అనే శబ్దం ఎప్పుడొస్తుంది అంటే కస్రా అంటే చిన్న ఒక గీత కింద ఉన్నప్పుడు కస్రా వస్తది. దీన్ని జేర్ అని కూడా అంటారు. అరబీలో కస్రా అంటారు. మరి దీని శబ్దం ఏ విధంగా రావాలి? ఈ అనే శబ్దము దీనికి ఇస్తాము. మరి దీన్ని దీర్ఘం చేయాలి అంటే ఈ కస్రాతో పాటు యా సుకూన్ రావాల్సుంటుంది. అప్పుడే ఇది దీర్ఘమవుతుంది. మరి అలాగే ఊ శబ్దము వచ్చేటప్పుడు కొమ్ము రావాలి అంటే పేష్ ఉండాలి. అంటే దొమ్మ ఉండాలి. అక్షరం పైన దొమ్మ ఉంటే దానికి ఊ శబ్దము ఇవ్వాల్సొస్తుంది. మరి ద దీర్ఘం తీయాలి. అని దీర్ఘం తీయాలి అంటే దీంతో పాటు వావు సుకున్ రావాలి. లేదా చిన్న వావు రావాలి. ఈ 3 కూడా దీర్ఘాన్నిచ్చే విషయాలనమాట. ఇక ఇవి మీరు రిపీట్ చేయాలా? మీకు ఆల్రెడీ వచ్చా ఇది? ఇంతవరకు? సార్ వచ్చు సార్. సార్ ఇంతవరకు ఇంకొక డౌట్ సార్. హ్మ్. హంజా పైన ఫతా వస్తే ఆనే చదవాలా సార్? హంజా పైన ఫతా వస్తే ఆ చదవాలి. హంజా కింద కస్రా వస్తే ఈ చదవాలి. హంజా పైన పేష్ దమ్మ వస్తే ఊ చదవాలి. ఆ, ఈ, ఊ. ఆల్లో మొదటి ఆ అనమాట. అదే ఓకేనా? అలిఫ్ మీద ఫతా వచ్చినా, హంజా మీద ఫతా వచ్చినా
అలిఫ్ అనే మీద చదవాలా ఫథా సార్? ఉంది అంటే దాన్ని అలిఫ్ అనరు. ఇంకా హంజానే అంటారు. అలిఫ్ అనేది ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. రాయటానికి అలిఫ్ ఒక గీత. గీత పైన ఫథా రాగానే దాని పేరు హంజా అయిపోతుందనమాట. చదవగల. ఓకేనా? అలిఫ్ ఓకే. ఖాళీగా ఉంటేనే అలిఫ్ అది. సార్. ఓకే. ఇది ఒక టెస్ట్ కోసం మనం స్టార్ట్ చేయటం కోసం. ఫస్ట్ ఏమున్నది, మనం చదువుకున్న దాంట్లో ఫథా, కస్రా, దమ్మ, ఫతతైన్, కస్రతైన్, దమ్మతైన్. ఇవి గనక మీకు గుర్తుంటే ఈ పదాలు మొత్తం మీరు చదవగలుగుతారు. నేనొకసారి చదువుతాను. తర్వాత మీరు కూడా చదువుతారు గానీ. అబదన్, అహదున్, అఖద, అదిన, అమర, అన, బఖిల, బరరతిన్, జఅల, జమఅ, హసద, హషర, ఖషియ, ఖలక, ఖులిక, ذكر, రఫఅ, రకబతిన్, సురురున్, సఫరతిన్, సుహుఫన్, వసతన్, తబకిన్, తబకన్, తువన్, అబస, అదల, అలకిన్, అమదిన్, ఇనబన్, గబరతున్, ఫఅల, ఖతరతున్, కుతిల, ఖదర, ఖురిఅ, కసమున్, కబదిన్, కుతుబున్, కసబ, కఫర, కుఫువన్, లుబదన్, లుమజతిన్, లహబిన్, మసదిన్, నఖిరతన్, వజద, వసక, వకబ, వలద, వహబ, హుమజతిన్, హుదన్. ఈ పదాలు మీరు ఫస్ట్ లెవెల్‌లో ఉన్న నాలెడ్జ్‌తో ఇవన్నీ చదువుకోవచ్చు. దీంట్లో ఎక్కువ తజ్వీద్ విషయాలు లేవు. కేవలం మఖరజ్ సిఫాతు జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత అక్షరం గుర్తింపులో మీరు తప్పు చేయకుండా చదవాలి. మరి ఒక్కొక్కళ్ళు చదువుతారా? ఎవరున్నారు ముందు? సార్ స్క్రీన్ పైన లేదు సార్ అది. एक स्क्रीन में नहीं शेयर को जो बड़े स्क्रीन స్క్రీన్ में नहीं है చేంజ్ वो नहीं हुआ? స్క్రీన్ नहीं సార్. नहीं वो अब चेंज नहीं हुआ చేంజ్ हुआ? अभी है अब ఓకే. आया सर वो. ఆ! अभी హ్మ్. है सर సరే. మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తాను. అబదన్, అహదున్, అఖద, అదిన, అమర, అన, బఖిల, బరరతిన్, జఅల, జమఅ, హసద, హషర, ఖషియ, ఖలక, ఖులిక, ذكر, రఫఅ, రకబతిన్, సురురున్, సఫరతిన్, సుహుఫన్, వసతన్, తబకిన్, తబకన్, తువన్, అబస, అదల, అలకిన్, అమదిన్, ఇనబన్, గబరతున్, ఫఅల, ఖతరతున్, కుతిల, ఖదర, ఖురిఅ, కసమున్, కబదిన్, కుతుబున్, కసబ, కఫర, కుఫువన్, లుబదన్, లుమజతిన్, లహబిన్, మసదిన్, నఖిరతన్, వజద, వసక, వకబ, వలద, వహబ, హుమజతిన్, హుదన్. ఈ పదాలు మీరు ఫస్ట్ లెవెల్‌లో ఉన్న నాలెడ్జ్‌తో ఇది చదువుకోవచ్చు. ఫతా, కస్రా, దమ్మా తెలిసుంటే చాలు. అక్షరాల పరిచయం తెలిసుంటే చాలు. తర్వాత ఏ అక్షరాన్ని లావుగా చదవాలి, ఏ అక్షరాన్ని సన్నగా చదవాలి అనే జ్ఞానంతో ఈ 2 పేజీలు మీరు చదువుకోవచ్చు. సరే, ఇప్పుడు మన ప్రాక్టీస్ కోసం ఒక్కొక్కళ్ళు చదువుదాము. అబూ అబ్దుర్ రహమాన్, మీరు మొదటి లైన్ చదవండి. చాలు. చాలు. అస్సలాము వలైకుం సలాం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అబదన్, అహదున్, అఖద, అదిన, అమర, అనా, అనా. అన, అన, ఇక్కడ అలీఫ్ మీద బఖిల. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ అలిఫ్ మీద సుకూన్ కనబడుతుంది. జజం కనబడుతుంది. అంటే దీని శబ్దం మనం తీయకూడదు. ఇది పేరుకి మాత్రం ఇక్కడ కనబడుతుంది. కానీ మనం దీన్ని చదవక్కర్లేదనమాట. రెండే విషయాలు చదవాలి. హంజా ఫథా ఆ, నూన్ ఫథా నా, అన. రెండే రెండే చదవాలి ఇక్కడ. ఓకేనా? ఓకే. ఓకే. దాదావలి అన. భాయ్ మీరు చెయ్యెత్తారు. దాదావలి షేక్. దాదావలి షేక్ మీరు చెయ్యెత్తారు. మీ ఏదైనా ప్రశ్న అడగాలనుందా?
ఓకే. ఖాజా హుస్సేన్ షేఖ్ చదవండి. అబదన్, అహదున్, లేదు, రెండో అఖదా, లైన్. బఖీల, బరరతిన్, జఅల, జమఅ, హసద, హషర, వెరీ గుడ్. ఖషియ, చాలు అక్కడి వరకు చాలు. లక. అక్కడి వరకు చాలు. సార్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లైన్ చదువుతారు కానీ. మొహమ్మద్ ఉమర్. السلام عليكم ورحمة الله وبركاته. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతు. చదవండి. خشيع خلف خلف ఖులికా కాఫ్ ఇది. خلق ذكر رفع رفبة రకాబతిన్. رقبة కాఫ్ పలకటంలో మీరు కొంచెం సర్దిద్దుకోవాలి. కాఫ్ అనేది లావుగా చదవాల్సిన అక్షరం. మోటా పడనే వాళ్ళ హర్ఫ్ అయ్యే. ठीक है. ఓకే. నెక్స్ట్ మొహమ్మద్ ఉమర్. సురూరున్, సఫరతిన్, సుహుఫన్, వసతన్, తబకిన్, తబకన్. మాషాల్లా బాగా చదివారు. మొహమ్మద్ ఫిరోజ్. నయీం ఖాన్. నయీం ఖాన్. صار برا. بسم الله الرحمن الرحيم. طوان، عبسة، عدلا، علق، عمد، عنبا. వెరీ గుడ్. మస్తాన్ వలి. సయ్యద్ జిలానీ. Yes, sir. أعوذ بالله من الشيطان بسم الله الرحمن الرحيم. غبرة فعل قدرة قتل قدر قرئ. వెరీ గుడ్. ఇంతవరకు మీకు ఇది చదవటం అనేది నాకు నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఫథా కస్రా దమ్మ, ఫతతైన్ కస్రతైన్ దమ్మతైన్తో మీరు చక్కగా చదువుతున్నారు. ఇప్పుడు మనం యాక్చువల్ కోర్స్ ఇక్కడి నుంచి మొదలు పెడదాము. మద్ నియమాలు యాక్చువల్గా రెండు విషయాలు ఎక్కువగా ఉన్నాయి దీంట్లో. దాదాపుగా 40% మద్ నియమాలు, 40% మద్ నియమాలు తజ్వీద్లో ఉంటాయన్నమాట. అంటే ఖురాన్ బాగా చదువుకోవాలి అంటే మీకు తెలుసుకోవాల్సిన నియమాలలో, తజ్వీద్ నియమాలలో 40% నియమాలు మద్కు సంబంధించిన నియమాలు. మద్ అంటే దీర్ఘం తీయటం. మామూలుగా మనం మాట్లాడే భాషలో 2 వంతులు దీర్ఘం తీస్తే సరిపోతుంది. ఆ, ఆ, ఈ, ఈ, ఉ, ఊ. కానీ ఖురాన్ చదవటంలో 2 వంతుల దీర్ఘాలు ఉన్నాయి, 4 వంతులు దీర్ఘం తీసే పదాలు ఉన్నాయి, 6 వంతులు దీర్ఘం తీసే పదాలు కూడా ఉన్నాయన్నమాట. ఇది ఎందుకని ఇలా ఖురాన్ చదవటంకి ప్రత్యేకంగా ఉంది అంటే, మనం ఖురాన్ చదవటంలో దానికి అవసరమైన దీర్ఘము అంతగా తీస్తేనే అది కరెక్ట్గా చదివిన వాళ్ళం అవుతాము. ఒకవేళ 4 హరకాతుల దీర్ఘం తీయవలసిన చోట 4 హరకాతులు దీర్ఘం తీయకుండా 2 హరకాతులు మాత్రమే తీస్తే అది తప్పు చదివినట్టు అవుతుంది. అలాగే 6 హరకాతులు దీర్ఘం తీయవలసిన చోట మనం 2 హరకాతులు 4 హరకాతులు దీర్ఘం తీస్తే అప్పుడు మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. చదవటంలో తప్పు జరుగుతుందన్నమాట. అలా చేయకుండా ఉండాలి అంటే మనం మద్ నియమాలు నేర్చుకుని ఎక్కడ ఎన్ని వంతులు దీర్ఘం తీయాలో అక్కడ ఆ విధంగా దీర్ఘం తీయటం అనేది తప్పనిసరి. ఖురాన్లో మనము చదవటంలో తప్పులు జరగకుండా ఉండేందుకు దాన్ని మనం పాటించాలి. మొదటి విషయంలో మనం మద్ నియమాలు చదువుకుందాం. తర్వాత ఇంకో 40% నియమాలు, దాదాపుగా 40% నియమాలు దీంట్లో మీమ్ సాకిన్ నియమాలు, లామ్ సాకిన్ నియమాలు, ఇంకా తన్వీన్ నూనె సాకిన్ నియమాలు వస్తాయి. ఈరోజు మనం మద్ నియమాలు పూర్తి చేయడానికి ప్రయత్నం చేద్దాము. దాదాపుగా గంటన్నర వరకు పడుతుంది ఇది. దీని తర్వాత రేపు కూడా ఇదే సమయానికి మీరు వస్తే మిగతా నియమాలు కూడా పూర్తి చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇది ఒక రివ్యూ కోర్స్ ఇది. మామూలుగా అయితే దాదాపుగా నేను ప్రతిరోజు 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు, అంటే దాదాపు ఒక గంట సేపు తీసుకుంటే 16 వారాల పాటు నడిచే కోర్స్ అన్నమాట. దీన్ని మనం 2 రోజుల్లో లేదా 3 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము.
ఒకవేళ మీకు ఎక్కడ అర్థం కాకపోయినా మీరు అక్కడే మీరు ఆపి అడగొచ్చు. మీ ప్రశ్న ఏముందో అడిగితే దాన్ని మనం అక్కడే క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్దాం. మొత్తం చివరి వరకు ఆగి చివరిలో నేను ప్రశ్న అడుగుతాను అంటే మీరు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు. కాబట్టి మీకు ఎక్కడ ఏది అర్థం కాకపోయినా అక్కడే మీరు చెయ్యెత్తి ఆపండి. ఆపి మరి మీ ప్రశ్న అడగండి. దీనిలో ఎలాంటి మొహమాటం అవసరం లేదు. ఇక్కడ మద్దక్షరాలు ముఖ్యంగా 3 ఉన్నాయన్నమాట. అరబీలో ఏమంటారు వీటిని? హురూఫల్ మద్. హురూఫల్ మద్ అంటే మద్ అక్షరాలు. మద్ అక్షరాలు అంటే మన దగ్గర అచ్చులు ఎలాగైతే ఉన్నాయో అవి వాటితో ఈ సమానం ఇవి. అంటే ఇంగ్లీష్‌లో అయితే వొవెల్స్ అంటారు. తెలుగులో అయితే అచ్చులు అంటారు. ఆ, అలీఫ్ అనేది ఆ. ఇది మొదటిది అలీఫ్, యా సుకూన్, వావ్ సుకూన్. ఈ మూడిటిని మనం మద్దక్షరాలు అంటాము. అలీఫ్ అంటే ఇక్కడ పైన కింద ఎలాంటి చిహ్నాలు ఏమీ ఉండకూడదు. అంతకుముందు మన స్టూడెంట్స్‌లో ఒక ఆయన అడిగారు కదా! పైన జబర్ ఉంటే మరి అలీఫ్ జబర్ అని చదవాలా? ఎలా చదవాలి అనేది. అలీఫ్ మీద జబర్ ఉంటే అది అలీఫ్ అనబడదు. దాని పేరు హంజాగా మారిపోతుంది. ఖాళీగా ఉంటేనే పైన కింద ఖాళీగా ఉంటేనే అది అలీఫ్. తర్వాత యా సాకిన్. యా సాకిన అంటే యా మీద జజం ఉండాలి. యా అనే అక్షరం పైన సుకూన్ ఉండాలి. కొంతమంది ప్రింటర్స్ ఇలా సుకూన్ పెడతారు. కొంతమంది ప్రింటర్స్ అరసున్నా పెడతారు. అరసున్నా కూడా మీకు కనబడుతుంది అక్షరం పైన. కొంతమంది ప్రింటర్స్ అసలేమీ పెట్టరు. ఖాళీగా ఉంటుందన్నమాట. యా అనే అక్షరం పైన ఎలాంటి హరకాత్ ఉండదు. దాన్ని కూడా సుకూన్‌గానే పరిగణించాలి. ఇక్కడ కొంతమంది ప్రింటర్స్ ఈ 2 చుక్కలు కూడా పెట్టరు. అప్పుడు కూడా అది యాగానే పరిగణించాలి. ఇక వావ్ సుకూన్‌లో వావ్ పైన సుకూన్ ఉంటుంది. ఇది పూర్తిగా సున్నా కావచ్చు. అసలు చిహ్నమేమీ లేకుండా ఉండొచ్చు. లేదా అరసున్నా ఉండి ఉండొచ్చు. ఈ మూడిట్లో ఎలా ఉన్నా కూడా దాన్ని సుకూన్‌గానే పరిగణిస్తాం. అంటే ఇప్పుడు మనకేమేమి కావాలి? మన దగ్గర ఉన్న టూల్స్ ఏమిటి? 3 టూల్స్ ఉన్నాయి దీర్ఘం చేయటానికి. మొదటిదేమిటి? అలీఫ్, రెండోది యా సుకూన్, మూడోది వావ్ సుకూన్. వీటిని హురూఫల్ మద్ అంటారు. మద్ అక్షరాలు అంటారు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం చూద్దాం. ఇక్కడ చూస్తే అలీఫ్ ఇక్కడ ఫథా ఉంది. ఫథా అంటే జబర్ ఉంది. జబర్ ఉన్నప్పుడు మనం దీర్ఘం తీస్తున్నామా? లేదు. దాన్ని శబ్దం ఎలా రావాలి? ఆ, ఆ అనే శబ్దం రావాలి. పైన ఒక గీత ఉంటే ఆ అనే శబ్దం ఇక్కడ ఇస్తున్నాము. ఉదాహరణకు షీన్ ఫథా షా, సీన్ ఫథా సా, రా ఫథా రా, దాల్ ఫథా దా, హా ఫథా హా, జీమ్ ఫథా జా, తా ఫథా తా, బా ఫథా బా. దీంట్లో జబర్తో చదవాలి అంటే షీన్ జబర్ షా, సీన్ జబర్ సా, రా జబర్ రా, దాల్ జబర్ దా, హా జబర్ హా, జీమ్ జబర్ జా, తా జబర్ తా, బా జబర్ బా. వీటన్నిటిలో మీకు చూస్తే దీర్ఘం లేదు. కేవలం ఆ అని మాత్రమే మనం చదువుతున్నాము. మరి దీనికి దీర్ఘం ఇవ్వాలి అంటే మన ముందు రెండు విధానాలు, 2 పద్ధతులు వస్తాయి. దీర్ఘం ఇవ్వటానికి ఏం చేయాల్సొస్తుంది? ఇక్కడ అలిఫ్ చేర్చాల్సొస్తుంది. అలిఫ్ చేర్చితే అప్పుడు అది దీర్ఘం అవుతుంది. ఇక్కడ షీన్ ఫథా ప్లస్ అలిఫ్. ఇక్కడ షీన్ ఉన్నది. మొదట షీన్ ఉన్నది. తర్వాత ఫథా వచ్చింది. తర్వాత అలీఫ్ వచ్చింది. ఈ 3 కలిపితే షీన్, ఫథా, అలీఫ్ కలిపితే షా ఈ విధంగా వస్తుందన్నమాట. షీన్, ఫథా, అలీఫ్ ఈ 3 ఒక సీక్వెన్స్‌లో రావాలి. ఇప్పుడు అంతకుముందు ఏం చదువుకున్నాం మనం? షీన్ మీద ఫథా ఉంటుంది. సరే. షీన్, ఫథా, షా దాంట్లో దీర్ఘం లేదు. దానికి దీర్ఘం రావాలి అంటే ఇక్కడ అలిఫ్ చేర్చాల్సొస్తుంది. అక్షరం పైన ఫథా ఉండాలి. వెంటనే అలిఫ్ ఉండాలి. ఈ జంట ఇలా ఉంటేనే అది అలిఫ్ మద్ అవుతుంది. దీని పేరు అలిఫ్ మద్. అలిఫ్ మద్ 2 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. అంటే ఒక అక్షరం పైన ఫథా ఉండి లేదా జబర్ ఉండి దాంతో పాటు వెంటనే అలిఫ్ ఉంటే అప్పుడు మనం 2 హరకాతుల దీర్ఘం తీయవలసి ఉంటుంది. దీనిని అలీఫ్ మద్ అంటారు. అలీఫ్ మద్ చదివేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 2 హరకాతులు మాత్రమే ఇక్కడ దీర్ఘం తీయాలి. రెండో పద్ధతి ఏమిటి అంటే సగీరా. సగీరాలో ఏమవుతుంది? పైన ఫథా ఉండి చిన్న అలీఫ్ ఉంటుంది. చిన్న అలీఫ్ ఇది అదే అక్షరం పైన చిన్న అలీఫ్ ఉంటుంది. అప్పుడు కూడా మనం 2 హరకాతులు దీర్ఘం తీయాలి. దీన్ని అలీఫ్ సగీరా అంటారు. దీన్ని అలీఫ్ మద్ అంటారు. ఇక్కడ చదవటం ఎలాగా? షీన్ ఫథా అలిఫ్ షా, సీన్ ఫథా అలిఫ్ సా, రా ఫథా అలిఫ్ రా. ఇక్కడ దీర్ఘం తీస్తున్నాము.
ఇక్కడ పైన కూడా తెలుగులో చూస్తే దీర్ఘం కనపడుతుంది మీకు. దాల్ ఫథా అలిఫ్ దా, హా ఫథా అలిఫ్ హా, జీమ్ ఫథా అలిఫ్ జా, తా ఫథా అలిఫ్ తా, బా ఫథా అలిఫ్ బా, అన్నిట్లో కూడా దీర్ఘం ఉంది. ఇక రెండో పద్ధతి ఏమిటి? ఖడా జబర్. ఖడా జబర్ బా ఫథా అలిఫ్ సగీరా, అరబీలో అయితే దీన్ని సగీరా, అలిఫ్ సగీరా అంటారు. చిన్న అలిఫ్ అనమాట. సగీరా అంటే చిన్నది, అలిఫ్ అంటే అలిఫ్ ఆకారం. అలిఫ్ సగీరా అంటే చిన్న అలిఫ్. బా ఫథా అలిఫ్ సగీరా బా, యా ఫథా అలిఫ్ సగీరా యా, రా ఫథా అలిఫ్ సగీరా రా, మీమ్ ఫథా అలిఫ్ సగీరా మా, లామ్ ఫథా అలిఫ్ సగీరా లా, వావ్ ఫథా అలిఫ్ సగీరా వా, నూన్ ఫథా అలిఫ్ సగీరా నా. అన్నిట్లో కూడా మనం 2 హరకాతులు దీర్ఘం తీస్తున్నాము. అదే మన ఇండియన్ ప్రింట్‌లో అయితే దీన్ని ఇక్కడ అలిఫ్ సగీరా బదులు అక్కడ ఖడా జబర్ ఉంటుంది. ఖడా జబర్ ఉంటుంది. అది కూడా చూపిస్తాను మీకు. వేరే స్లైడ్‌లో ఉందది. ఖడా జబర్ ఉన్నప్పుడు కూడా మనం అలిఫ్ సగీరాగానే తీసుకుందాము. అలిఫ్ సగీరాతోనేది చదవాలి. ఇక్కడ చూడండి. ఇక్కడ అలిఫ్ సగీరా ఉంది. ఇక్కడ నార్మల్ అలిఫ్ ఉంది. ఇక్కడ చూస్తే ఆమన, హంజా ఫథా అలిఫ్ ఆ, మీమ్ ఫథా మ, ఆమ, నూన్ ఫథా న, ఆమన. ఈ విధంగా ఫథాతో పాటు అలిఫ్ వచ్చినప్పుడు మనం 2 హరకాతులు దీర్ఘం తీయాలి. లేదా ఫథా పైన అలిఫ్ సగీరా కనపడిన 2 హరకాతులు దీర్ఘం తీయాలి. దీంట్లో ఏదైనా ప్రశ్న ఉందా? మీకు తెలియని విషయం ఏదైనా ఉంటే అడగండి దీంట్లో. లేదు సార్. ఓకే. దీని తర్వాత చూస్తే మనం ఈ అనేది ఎగ్జాంపుల్స్ మనం ఇది నేర్చుకున్న తర్వాత ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఈ శబ్దం ఇవ్వాలి అక్షరానికి అంటే దాని కింద కస్రా రావాలి. దాని కింద జేర్ ఉండాలి. జేర్ ఉన్నప్పుడు దీని శబ్దము ఈ అని వస్తుందన్నమాట. షీన్ కస్రా షీ, సీన్ కస్రా సి, రా కస్రా రి, దాల్ కస్రా ది, హా కస్రా హి, జీమ్ కస్రా జీ, తా కస్రా తి, బా కస్రా బి. ఇవన్నిట్లో మనం కస్రాతో చదువుతున్నాం. ఇక్కడ దీర్ఘం తీస్తున్నామా? అస్సలు దీర్ఘం తీయట్లేదు. మరి దీర్ఘం తీయటానికి ఏం కావాలి మనకు? కస్రాతో పాటు యా సుకూన్ కావాలి. ఈ 2 జంట. అలిఫ్ మధ్యలో ఏ జంట ఉన్నది మన ముందు? ఫథాతో పాటు అలిఫ్, అది అలిఫ్ జంట. అలిఫ్ మద్ యొక్క జంట. ఇక్కడ యామద్ యొక్క జంట ఏమిటి? దీన్ని యామద్ అంటారు. యామద్లో జంట ఎలా ఉండాలి అంటే కస్రాతో పాటు యా సుకూన్ రావాలి. కస్రా మరియు యా సుకూన్ ఉంటే ఇది యామద్ అవుతుంది. షీన్ కస్రా యా సుకూన్ షీ, సీన్ కస్రా యా సుకూన్ సీ, రా కస్రా యా సుకూన్ రీ, దాల్ కస్రా యా సుకూన్ ది, హా కస్రా యా సుకూన్ హీ, జీమ్ కస్రా యా సుకూన్ జీ, తా కస్రా యా సుకూన్ తీ, బా కస్రా యా సుకూన్ బీ. అన్నిట్లో మనం దీర్ఘం తీస్తున్నాం. అలాగే ఇక్కడ పెద్ద యా బదులు చిన్న యా కూడా రావచ్చు. షీన్ కస్రా యా సగీరా, చిన్న యా కూడా రావచ్చు. అప్పుడు కూడా మనం 2 హరకాతులు దీర్ఘం తీయాలి. ఇక కొమ్ములో చూస్తే కొమ్మున్నప్పుడు దీర్ఘం తీయట్లేదు. అంటే పేష్ ఉన్నా లేకపోతే దొమ్మ ఉన్నా ఇక్కడ మనం దీర్ఘం తీయట్లేదు. షీన్ దమ్మ షూ, సీన్ దమ్మ సు, రా దమ్మ రు, దాల్ దమ్మ దు, హా దమ్మ హు, జీమ్ దమ్మ జు, తా దమ్మ తు, బా దమ్మ బు. దీంట్లో దీర్ఘం లేదు. ఇక్కడ అసలు దీర్ఘం తీయకుండానే చదివాము. మరి దీర్ఘం తీయాలి అంటే దీంతో పాటు వావ్ సుకూన్ రావాలి. అయితే ఒక విషయం ఏమిటి ఇక్కడ? వావ్ సుకూన్‌తో పాటు అలిఫ్ ఎక్స్‌ట్రా కనబడుతూ ఉంటుంది. ఈ అలిఫ్‌ని మీరు పట్టించుకోకూడదు. దీని శబ్దం తీయవలసిన అవసరం ఏమీ లేదు. కేవలం పేష్ మరియు దమ్మ మరియు వావ్ సుకూన్ ఈ 2 కలిపి ఊ అనే శబ్దం తీస్తే సరిపోతుంది. అక్షరము ప్లస్ ఊ అనే శబ్దం రావాలి. ఇక్కడ షీన్ దమ్మ వావ్ సుకూన్ షూ, సీన్ దమ్మ వావ్ సుకూన్ సూ, రా దమ్మ వావ్ సుకూన్ రూ, దాల్ దమ్మ వావ్ సుకూన్ దూ, హా దమ్మ వావ్ సుకూన్ హూ, జీమ్ దమ్మ వావ్ సుకూన్ జూ, తా దమ్మ వావ్ సుకూన్ తూ, బా దమ్మ వావ్ సుకూన్ బూ. ఇవి 2 హరకాతులు తీసే దీర్ఘాలన్నమాట. దీంట్లో పేష్ అని కొంతమంది ఉర్దూ నుంచి చదివిన వాళ్ళకి పేష్ అని చెప్పే ఒక అలవాటు ఉంటుంది. షీన్ పేష్ వావ్ పే జజమ్ హై. షీన్ పేష్ వావ్ జజమ్
వావ్ సుకూన్. వావ్ జజమ్ అన్నా, వావ్ సుకూన్ అన్నా ఒకటే. పేష్ ఇది. కాబట్టి దీనికి 2 హరకతులు దీర్ఘం తీయాలి. మరి అలాగే ఐత్వము, ఔత్వము. దీన్ని లీన్ అంటారు. లీన్‌లో ఎలా చదవాలి అంటే ఏం కావాలి మనకు లీన్ చదవాలి అంటే ఫథాతో పాటు యా సుకూన్ రావాలి. ఫథా ఉండి వెంటనే యా సుకూన్ వస్తే దీన్ని ఐ అంటే తెలుగులో ఐత్వము. దీంట్లో కూడా దీర్ఘం లేదు. త్వరగా చదవాలి ఇది. ఫథా ఉండాలి. ఫథాతో పాటు ఈ జంట ఏమిటి? యా సుకూన్ ఇది. ఫథా మరియు యా సుకూన్ ఉంటే ఐ. షీన్ ఫథా యా సుకూన్ షై. सीन फतह या सुकून सई, रा फतह या सुकून रई, दाल फतह या सुकून दई, हा फतह या सुकून हई, जीम फतह या सुकून जई, ता फतह या सुकून तई, बा फतह या सुकून बई. ఇవన్నీ ఐత్వము. ఇక్కడ దీర్ఘం అస్సలు తీయకూడదు. ఫథాతో పాటు అలిఫ్ ఉంటే దీర్ఘం తీసేవాళ్ళం. షీన్ ఫథా అలిఫ్ షా, కానీ అలిఫ్ లేదు ఇక్కడ. యా సుకూన్ ఉంది. కాబట్టి ఇక్కడ దీర్ఘం కాదు, ఐత్వంతో చదవాలి. మరి అలాగే ఔత్వం రావాలి అంటే ఫథా తర్వాత వావ్ సుకూన్ రావాలి. వావ్ సుకూన్ అంటే ఇక్కడ వావ్ మీద ఇక్కడ సుకూన్ చిహ్నం కనపడవచ్చు, సుకూన్ చిహ్నం కనపడకపోవచ్చు. కానీ ఫథా మాత్రం తప్పనిసరిగా ఉండాలి అక్షరం పైన. ఇక్కడ చూస్తే షీన్ ఫథా వావ్ సుకూన్ షౌ. అంతకుముందు యా సుకూన్ ఉంటే షై అని చదివాము. ఇప్పుడు షౌ అని చదవాలి. సీన్ ఫథా వావ్ సుకూన్ సౌ, రా ఫథా వావ్ సుకూన్ రౌ, దాల్ ఫథా వావ్ సుకూన్ దౌ, హా ఫథా వావ్ సుకూన్ హౌ, జీమ్ ఫథా వావ్ సుకూన్ జౌ, తా ఫథా వావ్ సుకూన్ తౌ, బా ఫథా వావ్ సుకూన్ బౌ. ఇవన్నీ ఏమిటి? షీన్ ఔత్వం అన్నమాట. వావ్ లీన్. ఇక్కడ మనం యా సుకూన్ ఉంటే యాలీన్ అంటాము దీని పేరు. వావ్ సుకూన్ ఉంటే వావ్లీన్ అని పిలవాలి. ఇప్పటివరకు మనం అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్, అలీఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా, తర్వాత అలీఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా. తర్వాత దీంట్లో మనం నేర్చుకున్నది అలీ యాలీన్ వౌలీన్ స్క్రీన్ ఆగిపోయింది. కనపడుతుందా ఇప్పుడు? కనబడుతుంది సార్. ఓకే. అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్ చదువుకున్నాం. తర్వాత అలీఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా, తర్వాత యాలీన్ మరియు వావ్లీన్. ఇవి మనం నేర్చుకున్నాము. దీంట్లో తెలుగులో ఇంకో నోట్స్ కూడా ఉంది, అది తీసుకొస్తాను. ఓకే. సగీరా రూల్ చదువుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇండియన్ ప్రింట్‌కిను ఇక్కడ ప్రింట్‌కి కొంచెం తేడా ఉంది. ఇక్కడ ప్రింట్‌లో ఫథాతో పాటు చిన్న అలీఫ్ కనబడుతుంది. స్క్రీన్ కనబడుతుంది కదా? స్క్రీన్ చేంజ్ చేశాను. కనబడుతుంది సార్. ఓకే. ఓకే సార్. ఫథాతో పాటు అలీఫ్ సగీరా కనబడుతుంది. ఇండియన్ ప్రింట్‌లో ఈ ఫథా కనబడదు, అలీఫ్ సగీరా. ఖడా జబర్, ఖడా జేర్, ఉల్టా పేష్. ఇది దీని యొక్క 3 ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉదాహరణ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే సా సా, ఇది సీన్ మీద ఫథా ఉండి అలీఫ్ సగీరా వచ్చింది. కానీ ఇక్కడ కింద చూస్తే యా కనబడుతుంది. అలీఫ్ సగీరా యాను తన సపోర్ట్‌గా తీసుకుందే తప్ప యా శబ్దం మనకు తీయవలసిన అవసరం లేదు. సీన్ ఫథా అలీఫ్ సగీరా సా ఇంతవరకే చదవాలి. యా గురించి పట్టించుకోవద్దు. అలాగే బా కస్రా బి, హా కస్రా యా సగీరా హీ, 2 హరకతులు ఇక్కడ సగీరా వలన తీస్తున్నాము. మరి యా యా ఫథా యా, రా ఫథా రా, హా దమ్మ వావ్ సగీరా హూ. ఇక్కడ చూస్తే వావ్ సగీరా ఉంది, అందుకనే 2 హరకతులు దీర్ఘం తీస్తున్నాము. ఇక్కడ గైన్ ఫథా అలీఫ్ సగీరా గా, యా గురించి పట్టించుకోకూడదు. లామ్ ఫథా అలీఫ్ సగీరా లా, ఇక్కడ అలీఫ్ సగీరా వలన 2 హరకతులు. ఇక్కడ హంజా దమ్మ వావ్ సగీరా ఊ, ఇక్కడ కూడా 2 హరకతులు. మరి ఇక్కడేమున్నది? మీమ్ ఫథా వావ్ సుకూన్ మౌ, వావ్ లీన్ ఉంది ఇక్కడ. వౌలీన్ దీన్ని దీర్ఘం తీయకూడదు. ఇది ఔత్వము, త్వరగా చదవాలి. మౌ అల్ మౌఊదతు. దీంట్లో మరి ఇండియాలో ప్రింట్ అయిన ఖురాన్లలో ఈ విధంగా కనబడుతుంది. అలీఫ్ సగీరా, ఇవన్నీ అలీఫ్ సగీరాతో ఉన్నది. హంజా అలీఫ్ సగీరా ఆ, బా అలీఫ్ సగీరా బా, తా అలీఫ్ సగీరా తా,
2 హర్కాతులు దీర్ఘం తీయవలసి ఉంటుంది. మరి అలాగే ఖడా జేర్, ये खड़ा ज़बर है, ये खड़ा ज़ेर है। खड़ा ज़ेर में हमज़ा खड़ा ज़ेर ई, बा खड़ा ज़ेर बी, తా ఖడా జేర్ తీ, 2 హర్కాతులు ఇక్కడ దీర్ఘం తీయాలి. మరి వావ్ సగీరాకి ఏముంటుంది ఇండియన్ ప్రింట్‌లో ఉల్టా పేష్ ఉంటుంది. ఉల్టా పేష్ ఉన్నప్పుడు కూడా 2 హర్కాతులు దీర్ఘం తీసి చదవాలి. హంజా ఉల్టా పేష్ ఊ, బా ఉల్టా పేష్ బూ, తా ఉల్టా పేష్ తూ, 2 హర్కాతులు దీర్ఘం తీసి చదవాల్సి ఉంటుంది. ఇది ఇప్పటివరకు మనం చదువుకున్నది మద్ గురించి. దీని పేర్లే ఇక్కడ ఉన్నాయన్నమాట. అలీఫ్ మద్ అంటే మన ఏమేం పేర్లు వస్తాయో ఇక్కడ రాసి ఉంది. అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్, మద్దల్ బదల్, మద్ద తబీ, మద్దల్ అస్లీ. ఈ పేర్లు ఒక్కొక్క గురించి చూద్దాం. ఇక్కడ మద్ అక్షరాలు మొత్తం అంతకుముందు మనం చదువుకున్నాం కదా. హురూఫ్ అల్ మద్ ఎన్నున్నాయి? 3 ఉన్నాయి. అలీఫ్, యా సుకూన్, వావ్ సుకూన్. అలీఫ్, యా సుకూన్, వావ్ సుకూన్ ఈ 3 వస్తాయి అన్నమాట. వీటికి కాంబినేషన్ ఉంటుంది. అంటే ఇవి ఒంటరిగా వస్తే మద్ కాదు. దీనికంటే ముందు ఫతా గానీ, కస్రా గానీ, దమ్మా గానీ ఉండాలి. ఫతా తర్వాత వెంటనే అలీఫ్ వస్తే ఇది ఒక జంట, అలీఫ్ మద్ జంట. కస్రా తర్వాత వెంటనే యా సుకూన్ వస్తే ఇది యా మద్ జంట. దమ్మా తర్వాత వావ్ సుకూన్ వెంటనే వస్తే ఇది వావ్ మద్ జంట. ఇక్కడ ఏమిటి అంటే మనకేమేం కావాలి అసలు యాక్చువల్‌గా మద్ ఏర్పడాలంటే ఏమేం కావాలి? ముందు అసలు అరబీ అక్షరం కావాలి. అరబీ అక్షరం లేకుండా మద్ రాదు. తర్వాత అరబీ అక్షరం పైన ఫతా గానీ, కస్రా గానీ, దమ్మా గానీ ఉండాలి. మూడోది ఏమిటి అంటే దాని జంట అక్షరం కావాలి. ఫతా ఉంటే అలీఫ్ రావాలి, కస్రా ఉంటే యా సుకూన్ రావాలి, దమ్మా ఉంటే వావ్ సుకూన్ రావాలి. మరి ఫతతైన్ ఉంటే మద్ అవుతుందా? మద్ అస్సలు కాదు. అలాగే కస్రతైన్ ఉంటే మద్ అవుతుందా? మద్ కాదు. దమ్మతైన్ ఉంటే మద్ అవుతుందా? కాదు. ఉర్దూలో తెలుసుకోవాలంటే దో పేష్, దో జేర్, దో జబర్, దో జేర్, దో పేష్. ये मद का हिस्सा बिल्कुल नहीं बनता. मद का हिस्सा सिर्फ ज़बर, ज़ेर, पेश रहना चाहिए. ज़बर के साथ अलिफ इसका जोड़ी है, ज़ेर के साथ या सुकून इसकी जोड़ी है, पेश के साथ वाव सुकून इसकी जोड़ी है. ये जोड़ी बराबर इसी तरीके से रहना. जब जो है ना 2 हरकत वाला मद बनेगा, इसको या मद, अलिफ मद बोलेंगे, ये या मद रहेगा, ये वाव मद रहेगा. తర్వాత వీటికి ఒక పేరు కూడా ఉంది. అంటే ఇప్పుడు జనరల్‌గా ఏం చెప్తాం మనం? అలీఫ్ మద్ అంటే 2 హర్కాతులు దీర్ఘం తీయాలి. ఇక్కడ 28 అక్షరాలలో ఏదైనా అక్షరం రావచ్చు అలీఫ్ మద్‌లో. అలాగే యా మద్‌లో 28 అక్షరాలలో ఏదైనా రావచ్చు. వావ్ మద్‌లో కూడా 28 అక్షరాలలో ఏదైనా అక్షరం రావచ్చు. దీన్ని జనరల్‌గా మనం వావ్ అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్ అంటున్నాం. కానీ ఒకవేళ ఈ అక్షరము 28 అక్షరాలలోని హంజా అయినట్లయితే ఆ అక్షరము దానిని మద్దల్ బదల్ అంటాము. అంటే ఇక్కడ అక్షరము స్పెసిఫిక్ అయిపోతుంది. ఒక అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు అనుకోండి. కాలేజ్‌కెళ్ళి డిగ్రీ చదువుతున్నాడు. మీరేం చెప్తారు? ఫలానా అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడండి అంటారు. తర్వాత డిగ్రీలో ఏం చదువుతున్నాడు అని అడిగితే బీఏ చదువుతున్నాడా? బీకామ్ చదువుతున్నాడా? బీఎస్సీ చదువుతున్నాడా? లేకపోతే ఇంజినీరింగ్ చదువుతున్నాడా? మెడిసిన్ చదువుతున్నాడా? ఏం చదువుతున్నాడనే చెప్తారు. అంటే అదేంటి? మరీ స్పెసిఫిక్‌గా మీరు చెప్పగలుగుతున్నారు. ముందుగా డిగ్రీ చదవటం అంటే జనరల్ పదం అది. మరి దాంట్లోనే ఫలానా డిగ్రీ చదువుతున్నాడు అంటే అది మరీ కరెక్ట్‌గా చెప్తున్నారనమాట. ఇప్పుడు అంతకుముందు మనం చదువుకున్నది అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్. అది డిగ్రీ చదువుతున్నాడు అని చెప్పడం అనమాట. జనరల్ పేరది. కానీ ఆ జనరల్ పేరులో మరీ స్పెసిఫిక్‌గా అడగాలి, మరీ కరెక్ట్‌గా చెప్పాలి అంటే హంజా ఉంటే మద్దల్ బదల్ అంటారు. హంజా లేకపోతే మద్దత్ తబీ లేదా మద్దల్ అస్లీ అంటారు. ఈ 2 పేర్లు దీంట్లో వస్తాయన్నమాట. ఇక్కడ మద్దల్ అస్లీ లేదా మద్దత్ తబీ దీంట్లో చూస్తే హంజాని విడిచిపెట్టి మిగతా 27 అక్షరాలలో ఏ అక్షరం వచ్చినా దీన్ని మద్దత్ తబీ అంటారు. ఒకవేళ మీకు పేర్లు గుర్తు లేకపోయినా గానీ ఈ జంట బాగా గుర్తుపెట్టుకోండి. ఫతా తర్వాత అలీఫ్ వస్తే 2 హర్కాతులు దీర్ఘం తీయాలి. కస్రా తర్వాత యా సుకూన్ వస్తే 2 హర్కాతులు, దమ్మా తర్వాత వావ్ సుకూన్ వస్తే 2 హర్కాతులు. దీని పేర్లే అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్. ఓకేనా? సరే, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్‌గా మీకు మద్ గురించి ఇక్కడ చక్కగా అర్థమవుతుంది చూస్తే. అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్ అంటే ఏమిటి? 28 అక్షరాలలో ఏదైనా అక్షరం పైన ఫతా ఉండి వెంటనే అలీఫ్ వస్తే అలీఫ్ మద్ అంటారు. అలాగే 28 అక్షరాలలో ఏదైనా అక్షరం కింద కస్రా ఉండి వెంటనే యా సుకూన్ ఉంటే యా మద్ అంటారు. మరి అలాగే 28 అక్షరాలలో ఏదైనా అక్షరంపై దమ్మా ఉండి వెంటనే వావ్ సుకూన్ వస్తే దాన్ని వావ్ మద్ అంటారు.
మరి అక్కడ అక్షరము స్వయంగా హంజా ఉన్నట్లయితే దాన్ని మద్దల్ బదల్ అంటారు. అదే అక్షరం ఒకవేళ హంజా లేకపోతే దాన్ని మద్దల్ అస్లీ లేదా మద్దల్ తబయి అంటారు. ఈ 2 పేర్లు మాత్రమే తేడా. మనం ఆచరణలో మనం దీర్ఘం తీయటంలో ఏమీ తేడా లేదు. ఇక్కడ చూడండి కాఫ్ ఫథా అలిఫ్ కా, నూన్ ఫథా న, కాన. ఇక్కడ ఏ మద్ ఉంది? అలిఫ్ మద్ ఉంది ఇక్కడ. అలిఫ్ మద్ ఉన్నప్పుడు మీరు 2 హర్కాతులు దీర్ఘం తీసి చదవాల్సి ఉంటుంది. మరి అలాగే కాల, కాఫ్ ఫథా అలిఫ్ కా, లాం ఫథా ల, కాల. ఇక్కడ కూడా 2 హర్కాతులు దీర్ఘం తీసి చదవాలి. ఐన్ ఫథా అలిఫ్ ఆ, దాల్ కసరతైన్ దిన్, ఆదిన్. ఇక్కడ కూడా 2 హర్కాతులు దీర్ఘం తీసి చదవాలి. హాసిదిన్, హా ఫథా అలిఫ్ హా, సీన్ కసరా సి, దాల్ కసరతైన్ దిన్, హాసిదిన్. ఇది కూడా 2 హర్కాతులు దీర్ఘంతో చదవాలి. ఇది నూన్ ఫథా అలిఫ్ నా, రా ఫతతైన్ రన్, నారన్. ఇక్కడ నూన్కు దీర్ఘం తీసి చదువుతున్నారు నూన్ని. కానీ రా మీద 2 ఫథాలు వచ్చినప్పుడు, దో జబర్ వచ్చినప్పుడు అలిఫ్ తప్పకుండా వస్తుంది. దీనికేమి మనం చేయాల్సిన అవసరం లేదు. దీని శబ్దం ఏమి బయటికి తీయాల్సిన అవసరం లేదు. కేవలం రా ఫతతైన్ రన్ ఇంతవరకే మనం చదవాలి. అలాగే ఇది నబాతన్, నూన్ ఫథా నా, బా ఫథా అలిఫ్ బా, దీర్ఘం ఉంది అలిఫ్ మధ్య. తా ఫతతైన్ తన్, నబాతన్. 2 హర్కాతులు ఇక్కడ బా కోసం తీస్తున్నాము. అలాగే అకీదు. ఇవన్నీ ఏమున్నాయి ఇక్కడ? అలిఫ్ మద్ ఉన్నది. మరి కింద చూస్తే హంజా ఫథా ఆ, కాఫ్ ఫథా యా సుకూన్ కీ, అకీ, దాల్ దమ్మ దు, అకీదు. ఇక్కడ యా మద్ ఉన్నది. ఇక్కడ 2 హర్కాతులు దీర్ఘం తీస్తున్నాము. అలాగే హంజా ఫథా ఆ, సా కసరా యా సుకూన్ సి, అసీ, మీమ్ కసరతైన్ మిన్, అసీమిన్. ఇక్కడ కూడా 2 హర్కాతులు దీర్ఘం తీస్తున్నారు యా మద్ వలన. నూన్ ఫథా నా, ఐన్ కసరా యా సుకూన్ ఈ, నఈ, మీమ్ కసరతైన్ మిన్, నఈమిన్. ఇక్కడ యా మద్ వలన 2 హర్కాతులు దీర్ఘం తీస్తున్నారు. మీమ్ ఫథా మా, ఇక్కడ రౌండ్గా ఉంది కదా, ఇది మీమ్. ఇది జీమ్ కసరా యా సుకూన్ జీ, మజీ, దాల్ దమ్మతైన్ దున్, మజీదున్. ఇక్కడ యా మద్ వలన 2 హర్కాతులు దీర్ఘం తీయాలి. కాఫ్ ఫథా కా, రా కసరా యా సుకూన్ రీ, కరీ, మీమ్ కసరతైన్ మిన్, కరీమిన్. ఇక్కడ రా కింద కసరా ఉండి యా సుకూన్ రావటం వల్ల యా మద్ అయింది. అందుకని 2 హర్కాతులు దీర్ఘం తీస్తున్నారు. ఖా ఫథా ఖా, బా కసరా యా సుకూన్ బీ, ఖబీ, రా ఫతతైన్ రన్, ఖబీరన్. ఇక్కడ కూడా 2 హర్కాతులు దీర్ఘం యా మద్ ఉండటం వల్ల తీస్తున్నారు. అంటే మొదటి లైన్లో అన్ని అలీఫ్ మద్ ఉన్నాయి, 2 హర్కాతులు దీర్ఘం. కింద ఈ లైన్లో ఉన్నాయన్నీ యా మద్ ఉన్నాయి. ఇక్కడ కూడా 2 హర్కాతులు దీర్ఘం. ఇక్కడ వావ్ మద్ చూస్తే జీమ్ దమ్మ వావ్ సుకూన్ జూ, ఐన్ కసరతైన్ ఇన్, జూ ఇన్. ఇక్కడ వావ్ మద్, దమ్మ తర్వాత వావ్ సుకూన్, అంటే పేష్ కే బాద్ వావ్ జజమ్ ఆగా. దీనివల్ల 2 హర్కాతులు దీర్ఘం తీస్తున్నారు. ఆఊజు, హంజా ఫథా ఆ, ఐన్ దమ్మ వావ్ సుకూన్ ఊ, ఆఊ, జాల్ దమ్మ జు, ఆఊజు. ఇది కూడా 2 హర్కాతులు దీర్ఘం తీయాలి వావ్ మద్ వలన. వావ్ దమ్మ ఊ, జీమ్ దమ్మ వావ్ సుకూన్ జూ, ఉజూ, హా దమ్మతైన్ హున్, ఉజూహున్. ఇక్కడ కూడా 2 హర్కాతులు దీర్ఘం తీయాలి. ఇది వావ్ దమ్మ, వావ్ మద్ వలన. దమ్మ తర్వాత వావ్ సుకూన్ వచ్చింది. ఇది వావ్ మద్ వలన 2 హర్కాతులు దీర్ఘం తీయాలి. రా ఫథా రా, సీన్ దమ్మ వావ్ సుకూన్ సూ, రసూ, లామ్ కసరతైన్ లిన్, రసూలిన్. ఇక్కడ కూడా 2 హర్కాతులు దీర్ఘం తీయాలి వావ్ మద్ వలన. సుబూరన్, సా దమ్మ సు, బా దమ్మ వావ్ సుకూన్ బూ, సుబూ, రా ఫతతైన్ రన్, సుబూరన్. ఇక్కడ వావ్ మద్ వలన 2 హర్కాతులు దీర్ఘం తీయాలి. షుహూదున్, షీన్ దమ్మ షూ, హా దమ్మ వావ్ సుకూన్ హూ, షుహూ, దాల్ దమ్మతైన్ దున్, షుహూదున్. ఇక్కడ వావ్ మద్ వలన 2 హర్కాతులు దీర్ఘం తీయాలి. ఇవి ప్రాక్టీస్ కోసం మన ముందున్న పదాలు. మరి అలాగే లీన్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం.
ఇది ఒక చిన్న సమ్మరీ అన్నమాట. దీంట్లో 2 హరకతుల మధ్య ఏ పరిస్థితిలో తీయాలి అంటే, మొదట 28 అక్షరాలలో ఏదన్నా ఒక అక్షరం ఉండాలి. అక్షరం పైన ఫథా ఉండాలి. తర్వాత అలిఫ్ సగీరా ఉండాలి. అప్పుడు దాన్ని అలిఫ్ సగీరా అంటారు. అక్షరం కింద కసరా ఉండి యా సగీరా ఉంటే యా సగీరా. అక్షరం పైన దమ్మా ఉండి వావ్ సగీరా ఉంటే వావ్ సగీరా. మరి అలిఫ్ మధ్య ఎప్పుడు అంటాం మనం? 28 అక్షరాలలో ఏదైనా అక్షరం ఉండి అక్షరం పైన ఫథా ఉండి వెంటనే అలిఫ్ వస్తే అలిఫ్ మద్ అంటున్నాము. అక్షరం కింద కసరా ఉండి యా సుకున్ వస్తే యా మద్. అక్షరం పైన దమ్మా ఉండి వావ్ సుకున్ వస్తే వావ్ మద్. ఎన్ని హరకతులు దీర్ఘం తీయాలి? 2 హరకతులు దీర్ఘం తీయాలి. ఈ మూడిట్లో ఈ రెండు ఆప్షన్స్లో కూడా. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న పేజ్ అన్నమాట. ఇక లీన్ గురించి అంతకుముందు చదువుకున్నాం కదా. అక్షరం పైన ఫథా ఉండి మొట్టమొదట మనకు ఏమేమి కావాలో చూద్దాం. ఫస్ట్ అక్షరం పైన ఫథా తప్పనిసరిగా ఉండాలి. మరి అక్షరం కింద కసరా కానీ అక్షరం పైన దమ్మ కానీ ఉంటే లీన్ వస్తుందా? అస్సలు రాదు. అక్షరం పైన ఫథా ఉంటేనే లీన్ వస్తుంది. అక్షరం కింద కసరా కానీ దమ్మ కానీ ఉంటే లీన్ రాదు. అలాగే అక్షరం పైన ఫతతేన్ కసరతేన్ దమ్మతేన్ ఉన్న లీన్ రాదు. అక్షరం పైన ఫథా తప్పనిసరి. తర్వాత వెంటనే యా సుకూన్ కానీ వావ్ సుకూన్ కానీ రావాలి. యా సుకూన్ ఉంటే యా లీన్ అంటారు. వావ్ సుకూన్ ఉంటే వావ్ లీన్ అంటారు. దీంట్లో దీర్ఘం అసలు తీయకూడదు. మరి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. రా ఫథ వావ్ సుకూన్ రౌ వావ్ లీన్ ఇది. రా ఫథ యా సుకూన్ రై యా లీన్. దాల్ ఫథ వావ్ సుకూన్ దౌ వావ్ లీన్. దాల్ ఫథ యా సుకూన్ దై యా లీన్. లామ్ ఫథ వావ్ సుకూన్ లౌ వావ్ లీన్. యా ఫథ యా సుకూన్ లై యా లీన్. దీంట్లో మనం దీర్ఘం అసలు తీయట్లేదు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి దీంట్లో కొన్ని పదాలు చూస్తే దీంట్లో మీరు త్వరగా చదవటం అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ అలిఫ్ మద్ యామద్ వామద్ ఏదైతే చదువుకున్నామో దీంట్లో ఒక కండిషన్ ఉంది ఇక్కడ. ఆ కండిషన్ ఏమిటి? అలిఫ్ మద్ తర్వాత అంటే మద్ అక్షరం తర్వాత హంజా రాకూడదు, షద్దా రాకూడదు, సుకూన్ రాకూడదు. ఇది రెస్ట్రిక్షన్. ఒకవేళ వస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్లో మీ ముందున్న ఎగ్జాంపుల్స్లో కాఫ్ ఫథాలిఫ్ కా దీని తర్వాత హంజా వచ్చింది ఇక్కడ. అది హంజా రావటం వలన ఇది 2 హరకతులు కాదు, దీని స్టేటస్ మారిపోతుంది. మరి అలాగే కాఫ్ ఫథాలిఫ్ కా అనేది అలిఫ్ మద్. దీని తర్వాత ఉన్న అక్షరం పైన శ్రద్ధ వస్తే దీని స్టేటస్ మారిపోయి 2 హరకతులతో సరిపోదు. అప్పుడు ఎక్కువ దీర్ఘం తీయవలసి ఉంటుంది. అలాగే ఈ మద్ అక్షరం తర్వాత ఉన్న అక్షరం పైన సుకూన్ వచ్చినట్లయితే అప్పుడు కూడా 2 హరకతులతో సరిపోదు, ఇంకా ఎక్కువ దీర్ఘం తీయవలసి ఉంటుంది. అది ఇప్పుడు ఒక్కొక్కటి మనం చదువుదాం. ఓకే. దీంట్లో మొట్టమొదట మన ముందు వస్తున్నది ఏమిటి అంటే మద్దల్ వాజిబ్ ముత్తసిల్. మద్దల్ వాజిబ్ ముత్తసిల్లో ఏమేమి కావాలి మనకు? మద్దల్ వాజిబ్ ముత్తసిల్లో మొట్టమొదట మనకు కావాల్సింది అలిఫ్ మద్ కానీ యా మద్ కానీ వావ్ మద్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి. లేదా అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరాలో ఒకటి ఉండాలి. తప్పనిసరిగా అది ఉండాలి. దాని తర్వాత వెంటనే హంజా రావాలి. ఒకవేళ ఈ 2 కనుక ఇలా వచ్చినట్లయితే, ఈ జంట ఇలా వచ్చినట్లయితే అప్పుడు మనం 4 లేదా 5 హరకతులు దీర్ఘం తీసి చదవాలి. ఇప్పుడు 2 హరకతుల దీర్ఘంతో సరిపోదన్నమాట. ఇక్కడ చూస్తే మీకు బా ఫథా అలీఫ్ ఎన్ని హరకతులు ఉన్నాయి? ఇక్కడ 2 హరకతులు ఉన్నాయి. బా ఫథా అలీఫ్ బా, కానీ వెంటనే హంజా వచ్చింది. హంజా రాగానే ఇది మారిపోయి బా ఫథా అలీఫ్ మద్ బా. హంజా ఫథా ఆ బా ఆ. ఇక్కడ ఎన్ని హరకతులు తీస్తున్నాం మనం? 2 హరకతులు తీస్తున్నాం. కానీ ఇక్కడ 2తో సరిపోదు, ఇక్కడ ఎక్కువ దీర్ఘం తీయవలసి ఉంటుంది. ఎన్ని వంతులు దీర్ఘం తీయాలి? 4 లేదా 5 హరకతులు దీర్ఘం తీయాలి. అలాగే బా కసరా యా సుకూన్ బీ. హంజా ఫథా ఆ బీ ఆ. కేవలం బా కసరా యా సుకూన్ ఉంటే బీ 2 హరకతులతో ఆపేసేవాళ్ళు. కానీ బా కసరా యాతో పాటు హంజా కూడా ఉంది. యా అనేది మద్ అక్షరము, దీంతో పాటు హంజా వచ్చింది. అందువలన ఇది 4 హరకతులు దీర్ఘం తీయాలి. అలాగే బా దమ్మ వావ్ సుకూన్ బూ.
తర్వాత హంజా వస్తే బూ, ఇక్కడ కూడా 4 లేదా 5 హర్కతులు. ఈ ఎగ్జాంపుల్స్ నుండి మీకు చక్కగా అర్థమవుతుంది. ఒకవేళ దీనిపైన మద్ చిహ్నం లేదు, హంజా లేదు, అప్పుడు ఎన్ని వంతులు దీర్ఘం తీసేవాళ్ళం మనం? 2 వంతులు దీర్ఘం తీసేవాళ్ళం. షీన్, ఫథా, అలిఫ్. షీన్ అక్షరము, ఫథా, అలిఫ్. షీన్, ఫథా, అలిఫ్, షా 2 హర్కతులు. కానీ వెంటనే హంజా వచ్చింది. హంజా రావటం వలన పైన ఖురాన్ ఇండియాలో ప్రింట్ అయినా, ప్రపంచంలో ఎక్కడ ప్రింట్ అయినా సరే, ఈ మద్ అక్షరం పైన ఒక మద్ చిహ్నం కూడా ఇచ్చేస్తారు వాళ్ళు, ప్రింట్ చేస్తారు. ఈ మద్ చిహ్నం కనపడింది అంటే మీరు 2 హర్కతులు కాదు, 4 లేదా 6 హర్కతులు దీర్ఘం తీయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు 4 తీయాలి? ఈ మద్ చిహ్నం తర్వాత హంజా కనపడితే 4 హర్కతులు దీర్ఘం తీయాలి. మద్ చిహ్నం తర్వాత హంజా కనపడకపోతే 6 హర్కతులు దీర్ఘం తీయాలి. లాస్ట్ అన్నమాట అది. 2, 4, 6. 2 ఎప్పుడు తీస్తున్నాము? మద్ చిహ్నం కనపడలేదు, మద్ జంట కనపడింది. ఫథా మరియు అలిఫ్, ఇది మద్ జంట. ఈ జంట కనపడిన తర్వాత మద్ చిహ్నం కనపడలేదు అంటే 2 హర్కతులు దీర్ఘం తీస్తున్నాం. ఈ మద్ జంట కనపడిన తర్వాత మద్ చిహ్నం కూడా ఉంది పైన, మద్ చిహ్నం కనపడింది. మద్ చిహ్నం తర్వాత మనం ఒక్క సెకండ్ కోసం ఆగి పక్కనేముందో చూసుకోవాలి. మద్ చిహ్నం తర్వాత హంజా కనపడితే 4 హర్కతులు దీర్ఘం తీయాలి. మద్ చిహ్నం తర్వాత హంజా కనపడకపోతే 6 హర్కతులు దీర్ఘం తీయాలి. ఇక్కడ మరి హంజా కనపడుతుంది కదా, దీని పేరు మద్దల్ వాజిబ్ ముత్తసిల్. దీంట్లో 4 హర్కతులు దీర్ఘం తీస్తున్నాము. చదవటం ఎలా చదువుతాము? ముందు అక్షరం పేరు, తర్వాత దాని యొక్క హరకాత్ పేరు, దాని తర్వాత మద్ అక్షరం పేరు, ఈ 3 చెప్పిన తర్వాత దానిపైన ఉన్న మద్ చిహ్నం పేరు. 4 విషయాలు ఉన్నాయి. షీన్, ఫథా, అలిఫ్, మద్. షీన్, ఫథా, అలిఫ్, మద్. షా, హంజా, ఫథా, అ. షా, అ. ఒకవేళ హంజా లేకపోతే షా. హంజా వచ్చింది కాబట్టి షా, అ. అలాగే జీమ్, ఫథా, అలిఫ్, మద్, జా. హంజా, ఫథా, అ, జా, అ. మీమ్, ఫథా, అలిఫ్, మద్, మా. హంజా కసరతైన్, ఇన్, మా ఇన్. ఐన్, ఫథా, అలిఫ్, మద్, ఆ. హంజా కసరా, ఈ, ఆ ఈ. లామ్ ఫతతైన్, లన్, ఆ ఇలన్. గైన్ దమ్మా, గు. సా ఫథా, అలిఫ్, మద్, సా, గుసా. హంజా ఫతతైన్, అన్, గుసా అన్. 4 హర్కతులు దీర్ఘం తీయాలి ఇక్కడ. ఐన్ ఫథా, ఆ. తా ఫథా, అలిఫ్, మద్, తా, ఆతా. హంజా ఫతతైన్, అన్, ఆతా అన్. అలాగే జీమ్ కస్రా, యా, మద్. ఇక్కడ మధ్యలో ఉన్న అలిఫ్ సుక్కుని వదిలిపెట్టేయండి. అలిఫ్ సుక్కున్ ఎక్కడొచ్చినా కానీ, అంతకుముందు అనాలో అని అలిఫ్ సుక్కున్ వచ్చింది, అక్కడ విడిచిపెట్టేసాము. ఇక్కడ కూడా అలిఫ్ సుక్కున్ని విడిచిపెట్టేయాలి, దీన్ని పట్టించుకోకూడదు. జీమ్ కస్రా, యా, మద్, జీ. హంజా ఫథా, ఆ. జీ, ఆ. सीन कसरा या मद, सी. हमजा फथा, ता सुकून, अत, सी अत. सी దీర్ఘం తీయాలి. ఎన్ని హర్కతులు? 4 హర్కతులు దీర్ఘం తీయాలి. అలాగే సీన్ దమ్మ, వావ్ సుకూన్, సూ. హంజా కసరతైన్, ఇన్, సూ ఇన్. ఇక్కడ మధ్య చిహ్నం నేను రాయలేదు. మధ్య చిహ్నం కనపడినా కనపడకపోయినా, మద్ జంట తర్వాత హంజా కనపడింది అంటే మీరు 4 హర్కతులు దీర్ఘం తీయవలసిందే. అలాగే రా కస్రా, రీ. హంజా ఫథా, అలిఫ్, మద్, ఆ. రి, ఆ. హంజా ఫథా, ఆ. రి, ఆ. ఆ. ఇక్కడ ఇదే రిపీట్ అయింది. సీ అత్, హనీ అన్. అర్థమైంది కదా? 2 హర్కతులు దీర్ఘం నుండి 4 హర్కతులు దీర్ఘం తీసే పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? మద్ అక్షరం తర్వాత హంజా వచ్చినట్లయితే అప్పుడు మనం 2 హర్కతులు కాదు, 4 హర్కతులు దీర్ఘం తీయవలసి ఉంటుంది. మరి అలాగే
వెంటనే అదే పదంలో లేకుండా తర్వాత పదంలో హంజా ఉన్నట్లయితే మద్ అక్షరం ఉంది, తర్వాత గ్యాప్ ఉన్నది, తర్వాత వచ్చిన పదంలో హంజా కనపడింది. అప్పుడు దాన్ని మద్దల్ జాయిజ్ మున్ఫసిల్ అంటారు. దీంట్లో 4 హరకాతులు దీర్ఘం తీసినా తీయకపోయినా పర్లేదు. 2 హరకాతులు అయితే తీయాలి. ఇక్కడ మనం రెగ్యులర్‌గా చదివే సూరాలలో ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖదర్, ఇక్కడ దీర్ఘం కొంతమంది ఖిరాత్‌లో విన్నప్పుడు మీరు ఒక్కొక్కసారి దీర్ఘం 4 హరకాతులు దీర్ఘం తీయటం వింటారు. ఒక్కొక్కసారి 2 హరకాతులే వింటారు. 2 పద్ధతులు కూడా కరెక్టే. లా ఇలాహ అజాన్ విన్నప్పుడు ఇక్కడ మౌజన్ బాగా ఎక్కువ దీర్ఘం తీస్తారు. లా అషదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్. ఇక్కడ చూస్తే ఈ దీర్ఘం ఎందుకు ఇంత ఎక్కువ తీస్తున్నారు అంటే ఇక్కడ మద్దల్ మున్ఫసిల్ వస్తుంది. అందుకనే దీర్ఘం తీస్తున్నారు. ఇది మీరు అంతగా ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ గుర్తుపెట్టుకోవటానికి ఏంటంటే మద్ తర్వాత హంజా వస్తే 4 హరకాతులు దీర్ఘం తీయాలి. మద్ తర్వాత హంజా రాకపోతే 4 హరకాతులు దీర్ఘం కాదు, 2 హరకాతులే దీర్ఘం తీయాలి. ఇది మీరు తెలుసుకోవాల్సింది. సరే, ఇది ప్రాక్టీస్ కోసం ఉన్న పేజ్ ఇది. నేను ఒకసారి చదువుతాను, తర్వాత మీరు కూడా చదువుతారు గానీ. ఆమన అలిఫ్ మద్, ఆవా అలిఫ్ మద్ అలిఫ్ సగీరా, ఆనియతిన్ అలిఫ్ మద్, ఈలాఫి యా సగీరా అలిఫ్ సగీరా, ఐనా యాలీన్, బిహి యా సగీరా, జాఆ మద్దల్ వాజిబ్ ముత్తసిల్, జీఆ మద్దల్ వాజిబ్ ముత్తసిల్, జూఇన్ వావ్ మద్, ఖౌఫిన్ వావ్లీన్, ఖైరున్ యాలీన్, దావూదు అలిఫ్ మద్ వావ్ సగీరా, జాలిక అలిఫ్ సగీరా, రదు ఇక్కడ అలిఫ్ సుకూన్తో ఉంది కదా, హంజా సుకూన్, దీన్ని విడిచిపెట్టేస్తున్నాం, దీన్ని సార్ డౌట్ సార్, పట్టించుకోవట్లేదు. చెప్పండి. ये मत के बाद अगर मत की ये हमजा नहीं आता 6 हरकत खींचना बोल रहे थे आप क्लास में। फिर एक बार बोलिए। मत के बाद दूसरे जो हरूफ है वो है तो 6 खींचना। मत के बाद मत के बाद हमजा नहीं तो दूसरा कोई हर्फ है तो 6 हरकत खींचना बोल रहे थे। हाँ, हमजा नहीं तो वो हमजा नहीं उस है, पे आएंगे अभी दूसरा हर्फ है तो चार 6 की बात कर रहे हैं खींचना ना, बोल रहे 6 के ऊपर नहीं गए अभी। थे। अच्छा अच्छा अच्छा, अभी 6 ओके सर, के 6 हरकत कब मत करना है उसके ऊपर अभी नहीं आए, अब 4 के बारे में बात कर रहे हैं, ठीक है। ओके सर, ठीक है सर। 2 हरकत कब करेंगे, हमजा नहीं दिखा तो, मत के बाद हमजा नहीं दिखा तो 2 हरकत, मत के बाद हमजा दिख ओके गया तो 4 हरकत। ओके ఓకే. రదు यहाँ पे 2 హరకాత్, ఇక్కడ 2 హరకాతుల దీర్ఘం తీయాలి. ఇక్కడున్నది సుకూన్. ఆయన తీసుకున్న పాయింట్ ఏమిటి అంటే మద్ తర్వాత మద్ అక్షరం తర్వాత షద్దా కానీ సుకూన్ కానీ ఉంటే 6 హరకాతులు దీర్ఘం తీయాలన్నారు కదా అని చెప్పి తీస్తున్నారు ఆయన. కానీ ఇక్కడ హంజా మీద సుకూన్ ఉన్నప్పుడు ఇది ఎక్సెప్షన్ కేసు ఇది. దీన్ని మనం అసలు చదవకూడదు. ఇక్కడ వరకే మనం తీసుకోవాల్సింది. దాద్ దొమ్మ వావ్ సుకూన్ దూ ఇంతవరకే, దీన్ని మనం తీసుకోకూడదు. అందుకని ఇక్కడ 2 హరకాతులే దీర్ఘం తీస్తున్నాము. షీన్ ఫథా అలీఫ్ మద్ షా, హంజా ఫథా ఆ, షా ఆ. ఇక్కడ కూడా 4 హరకాతులు దీర్ఘం తీయాలి. మద్దల్ వాజిబ్ ముత్తసిల్. మాలికి అలిఫ్ సగీరా, షైఇన్ యాలీన్, తగా అలిఫ్ సగీరా, తగౌ వావ్లీన్, తైరన్ యాలీన్, ఆదిన్ అలిఫ్ మద్, అలా అలిఫ్ సగీరా, ఐనున్ యాలీన్, ఫీహి యా మద్, కాల అలిఫ్ మద్, కౌలున్ వావ్లీన్, కాన అలిఫ్ మద్, కైదన్ యా మద్, సారీ యాలీన్, ఫతా తర్వాత యా సుకున్ వచ్చింది, ఇది యాలీన్, కైఫా యాలీన్, లౌహిన్ వావ్లీన్, లైసా యాలీన్, మాలన్ అలిఫ్ మద్, నారన్ అలిఫ్ మద్, మాఇన్ మద్దల్ వాజిబ్ ముత్తసిల్ 4 లేదా 5 హర్కాతులు. వైలున్ యాలీన్, యౌమిన్ వావ్లీన్, యరహు
వావ్ సగీరా. హాసిదిన్ అలిఫ్ మద్. హాఫిజున్ అలిఫ్ మద్. దాఫికిన్ అలిఫ్ మద్. షాహిదిన్ అలిఫ్ మద్. ఆబిదున్ అలిఫ్ మద్. ఆయిలన్ మదల్ ఇక్కడ హంజా వచ్చింది కాబట్టి ఎక్కువ దీర్ఘం తీయాలి. ఆయిలన్ మదల్ వాజిబ్ ముత్తసిల్. గాసికిన్ అలిఫ్ మద్. నాసిరిన్ అలిఫ్ మద్. వాలిదిన్ అలిఫ్ మద్. అఊజు వావ్ మద్. అకీదు యా మద్. యఖాఫు అలిఫ్ మద్. యదాహు అలిఫ్ మద్. యుకాలు అలిఫ్ మద్. తురాబన్ అలిఫ్ సగీరా. హిసాబన్ అలిఫ్ మద్. సుబాతన్ అలిఫ్ మద్. సిరాజన్ అలిఫ్ మద్. సలామున్ అలిఫ్ సగీరా. షిదాదన్ అలిఫ్ మద్. షరాబన్ అలిఫ్ మద్. సవాబన్ అలిఫ్ మద్. తామిన్ అలిఫ్ మద్. అజాబున్ అలిఫ్ మద్. అతాఅన్ మద్దల్ వాజిబ్ ముత్తసిల్ 4 లేదా 5 హర్కాతులు. గుసాఅన్ మద్దల్ వాజిబ్ ముత్తసిల్ 4 లేదా 5 హర్కాతులు. కితాబన్ అలిఫ్ సగీరా. కిరామన్ అలిఫ్ మద్. లిబాసన్ అలిఫ్ మద్. లిసానన్ అలిఫ్ మద్. మఆబన్ అలిఫ్ మద్. కానీ హంజా రావటం వల్ల ఇది మద్దల్ బదల్ అని కూడా చెప్పొచ్చు. మతాఅన్ అలిఫ్ సగీరా. ముతాఇన్ అలిఫ్ మద్. మఆషన్ అలిఫ్ మద్. మఫాజన్ అలిఫ్ మద్. మిహాదన్ అలిఫ్ సగీరా. నబాతన్ అలిఫ్ మద్. విఫాకన్ అలిఫ్ మద్. సుబూరన్ వావ్ మద్. రసూలిన్ వావ్ మద్. షుహూదున్ వావ్ మద్. తుఊదున్ వావ్ మద్. ఉజూహున్ వావ్ మద్. అసీమిన్ యా మద్. అలీమిన్ యా మద్. బసీరన్ యా మద్. ఖబీరన్ యా మద్. రహీకిన్ యా మద్. షహీదున్ యా మద్. అజీమిన్ యా మద్. కరీబన్ యా మద్. కరీమిన్ యా మద్. మజీదున్ యా మద్. ముహీతున్ యా మద్. నయీమిన్ యా మద్. యతీమన్ యా మద్. యసీరన్ యా మద్. రువైదన్ వావ్ ఫత యా సుకూన్ ఇది యాలీన్. ఖురైషిన్ ఇది రా ఫత యా సుకూన్ యాలీన్. ఈషతిన్ ఐన్ కస్రా యా సుకూన్ యా మద్. అల్ మౌఊదతు వావ్లీన్ వావ్ సగీరా. మౌదూఅతున్ వావ్లీన్ వావ్ మద్. ఇవి ఇక్కడి వరకు వచ్చిన ఎగ్జాంపుల్స్ అన్నమాట. మరి మీరు చదువుతారా ప్రాక్టీస్ కోసం? బిస్మిల్లా చదవండి. నయీం భాయ్. हाँ सर पढ़ रहा हूँ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आमना आवा आनियतिन ईलाफी ऐना बिही जाआ जीआ जूइन खौफिन खैरुन दाऊदु ज़ालिका रदू शाआ मालिकी शैइन तगा तगौ तैरन आदिन अला ऐनुन फीही फीही क़ाला क़ौलुन త్వరగా काना చదవాలి ఇక్కడ. కౌలున్ क़ौलुन वाउलिन काना कैदन कैफा
لوح ليس مالا نارا ماء ويل يوم يره حاسد حافظ دافق شاهد عابد. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఎవరున్నారు? జిలాని భాయ్ చదువుతారా? ఓకే సార్. ఓకే. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم عائلا غاسق ناصر والد أعوذ أكيد يخاف يداه يقال ترابا حسابا سباتا سراجا سلام شدادا شرابا ثوابا طعام عذاب عطاء غثاء كتابا كراما لباسا لسانا مآبا وفاقا లేదు, మతాన్ ثبورا. పైన. अच्छा नीचे जाओ. अच्छा لسانا مآبا متاعا متاع معاشا مفازا مهادا نباتا وفاقا ثبورا رسول شهود قعود وجوه أثيم أليم بصيرا خبيرا رحيق شهيد عظيم قريبا كريم مجيد محيط نعيم يتيما يسيرا رويدا జల్దీ పడండి. قريش رويدا యాలీన్ రువైదన్. يالين رويدا قريش عيشة ఈషతిన్ ఈషతిన్ యామద్. عيشة الموؤودة الموؤودة موضوعة. వెరీ గుడ్. ఇక్కడి వరకు మనం మధ్యలో 4 హర్కాతుల మధ్య వరకు చదువుకున్నాం. ఇప్పుడు మధ్యలో 6 హర్కాతులు 6 లేదా 7 హర్కాతులు ఎప్పుడు దీర్ఘం తీయాలి అనేది చూద్దాం. ఇక్కడ కూడా అలిఫ్ సగీరా కానీ యా సగీరా కానీ వావ్ సగీరా కానీ అలిఫ్ మద్ యా మద్ వావ్ మద్లలో ఒకటి తప్పనిసరిగా ఉండాలి. దాని తర్వాత వచ్చే అక్షరం పైన షద్దా కానీ సుకూన్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ మద్ అయితే ఉంది. హా ఫథా అలిఫ్ హా, ఇది మద్ అయిపోయింది. ఈ మద్ వచ్చిన తర్వాత ఈ అక్షరం పైన ఏం కనబడుతుంది మీకు? తష్దీద్ కనబడుతుంది. ఒకవేళ ఇలా ఉన్నట్లయితే దీన్ని మనం 6 హరకాతులు, 4తో కూడా పని జరగదు. ఇక్కడ 4 సరిపోదు, 6 హరకాతులు దీర్ఘం తీయవలసి ఉంటుంది. ఇక్కడ హంజా కనపడితే మనం 4 హరకాతులు దీర్ఘం తీసాము. ఇక్కడ హంజా లేదు, అక్షరం పైన శ్రద్ధ ఉంది. అక్షరం పైన శ్రద్ధ ఉన్నా సుకూన్ ఉన్నా 6 హరకాతులు దీర్ఘం తీయాలి. ఇంకో టిప్ ఏమిటి అంటే తేలిగ్గా గుర్తుంచుకోవటానికి, ఈ మధ్య చిహ్నం తర్వాత హంజా కనపడితే 4, మధ్య చిహ్నం తర్వాత హంజా కనపడకపోతే 6. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ పేర్లు చాలా లెంతీగా ఉంటాయి, ఈ పేరంతా గుర్తుపెట్టుకోవటం మీకు కష్టం కావచ్చు. అందుకనే మద్దల్ లాజిం దీని పేరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మొదటి 3 అక్షరాలు మద్దల్ లాజిం. దీంట్లో మధ్య చిహ్నం తర్వాత శ్రద్ధ కనపడితే మీరు 6 హరకాతులు దీర్ఘం తీయాలి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. లేదంటే మధ్య చిహ్నం తర్వాత హంజా కనపడకపోయినా 6 హరకాతులు దీర్ఘం తీయాలి. దీన్ని ఇప్పుడు ఎలా చదువుతాము? హాజ్జక దాబ్బతిన్ దాల్లన్ వలద్దాల్
లీన్ ఈ విధంగా మనం చదవాలి. మధ్య చిహ్నం తర్వాత సుకూన్ కనపడిన 6 హరకాతులు దీర్ఘం తీస్తున్నాం అన్నమాట. ఇప్పుడు మ హురూఫుల్ ముఖత్తాత్ అంటే ఒక సూరాలో మొట్టమొదట కనపడే ఆహ్, అక్షరాలు. దాంట్లో హురూఫే ముఖత్తాత్‌కి అర్థం ఏమీ ఉండదు. అది మనం చదవటంలో చూస్తే కొన్ని అక్షరాల పైన మధ్య చిహ్నం ఉంటుంది. కొన్ని అక్షరాల పైన మధ్య చిహ్నం ఉండదు. అంతకుముందు ఏమనుకున్నాం మనం? మధ్య చిహ్నం తర్వాత హంజా కనపడితే 4, మధ్య చిహ్నం తర్వాత హంజా కనపడకపోతే 6 హరకాతులు. ఇక్కడ కూడా అదే ప్రిన్సిపల్. మధ్య చిహ్నం తర్వాత హంజా కనపడిందా లేదా? హంజా కనపడకపోతే 6 తీయాలి. దీంట్లో హంజా కనపడదు. హురూఫే ముఖత్తాత్‌లో హంజా కనపడదు. కాబట్టి అన్ని ముఖత్తాత్ కూడా 6 హరకాతులు దీర్ఘం తీసే చదవాల్సి ఉంటుంది. దీంట్లో మన ఎగ్జాంపుల్స్ కోసం చూద్దాం. ఎగ్జాంపుల్స్‌లో మీ టెక్స్ట్ బుక్‌లో ఇదుంది. ఈ పేజీ. ఓకే. ఈ 4 లైన్‌లు 1, 2, 3, 4 దీంట్లో ఎక్కువగా ఉన్న దీర్ఘాలు ఏమిటి అంటే మద్దల్ లాజిమ్ 6 హరకాతులు తీయవలసిన దీర్ఘాలున్నాయి. ఇక్కడ మధ్య చిహ్నం తర్వాత మీకు హంజా కనపడుతుందా? లేదు, కనబడట్లేదు. ఇయన్నిట్లో కూడా అలాగే ఉంది. మధ్య చిహ్నం తర్వాత హంజా లేదు. మరి ఇక్కడ మధ్య చిహ్నం తర్వాత హంజా కనపడింది. ఇక్కడ ఎన్ని హరకాతులు దీర్ఘం తీయాలి? ఇక్కడ కేవలం 4 హరకాతులు మాత్రమే దీర్ఘం తీయాలి. మధ్య చిహ్నం తర్వాత హంజా కనపడితే 4, హంజా కనపడకపోతే 6. దీన్ని ఎలా చదువుతాం? దాల్లన్, దాబ్బతిన్, హాజ్జక, హాజ్జూక. ఇక్కడ 6 హరకాతులు. మళ్ళీ ఇక్కడ వావ్ ఉంది. అందుకని 2 హరకాతులు ఇక్కడ కూడా దీర్ఘం తీయాలి. లదాల్లూన 6 హరకాతులు. మళ్ళీ ఇక్కడ 2 హరకాతులు. వలద్దాలీన్ ఇక్కడ మధ్య చిహ్నం తర్వాత హంజా కనపడలేదు. అందుకని 6 హరకాతులు. మధ్య లాజిం. ఇక్కడ మధ్య చిహ్నం తర్వాత జీమ్ వచ్చింది. మరలా మధ్య చిహ్నం తర్వాత నూన్ వచ్చింది. అంటే ఇక్కడ 6 హరకాతులు, ఇక్కడ 2 హరకాతులు. ఈ 2 6 హరకాతులు తీయవలసి ఉంటుంది. నూన్ మీద షద్ద ఉంటే నూన్ ముషద్దద అంటారు. 2 హరకాతులు గున్నా చేయాలి. నూన్ కింద కసరా ఉండి యా సుకూన్ వచ్చింది. యా వచ్చింది కాబట్టి యా మద్ ఇక్కడ మళ్ళీ 2 హరకాతులు తీయాలి. అంటే ఎన్ని అయిపోయినాయి ఇక్కడ? 6 హరకాతులు, 6 హరకాతులు, ఇక్కడ 2, ఇక్కడ 2. అతుహాజ్జూన్నీ ఇది నూన్ ముషద్దద వల్ల. నీ ఇది 2 హరకాతులు. కాబట్టి 6, 6, 2, 2. వలా తహాద్దూన వస్సాఫాతి జాఅత్ ఇక్కడ 4 తీయాలి, 6 కాదు. హంజా మద్ తర్వాత హంజా కనపడింది కాబట్టి 4 హరకాతులు. జాఅతిస్సాఖ ఫఇజా జాఅతిత్తామ్మతుల్ కుబ్రా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఈ ఆయత్తులో చూస్తే 2 హరకాతులు. ఫైజా 2, జాఅ 4, తామ్మ 6 హరకాతులు. 2, 4, 6. ఏమైనా ప్రశ్న ఉందా ఇక్కడ? एनी क्वेश्चन? सर ये जो है ना ऊपर अतुहाजुनी और जीम के बाद जो वाव के ऊपर जो मद है वो तो 2 हरकत खींचना 4 खींचना? हाँ, ये मद के बाद आपको हमजा दिख रहा? हमजा नहीं है, नून दिख रहा। हाँ, हमजा नहीं दिखा तो 6 खींचना है, हमजा दिखा तो 4 6 खींचना। अच्छा अच्छा, मैं पढ़ता हूँ, एक बार पढ़ता हूँ, देखो शेख। जी। अतुहाजुनी थोड़ा सांस लंबा लेके शुरू करिए। अतुहाजुनी
ये 6 हरकत है, ये 6 जी, हरकत है, यहाँ पे 2 हरकत, यहाँ पे 2 हरकत। दोहर का। अतुहाज्जूनी, ओके सर। पढ़िए। पढ़ना सर। जी। अतुहा अतुहा जूनी। सही है। इसी तरीके से ये पूरे हमें 2 हरकत वाला मद भी समझ में आया, 4 हरकत वाला भी समझ में आया, 6 हरकत वाला मद भी समझ में आया। इसमें कोई भी सर डाउट है? एक डाउट। जी। कब तो मस्जिद में पढ़ाते हो तो मद है तो भी वो जल्दी पढ़ते सर, उतना नहीं खींचते कभी कभी। आ, मद नहीं खींचते का मतलब है कि मद तो खींचते होंगे ना। नहीं, मद था लेकिन मद है तो भी वो जनरल से ऐसे नॉर्मल से पढ़ती हैं। इमाम पढ़ाते हैं ना कभी कभी, देखता हूँ मैं सऊदीस भी। हाँ, वो सुनने वाले को फर्क करना चाहिए कि 2 हरकत पढ़े नो, या 4 हरकत पढ़े, या 6 हरकत पढ़े। वो अलग अलग टाइम पे अलग अलग एनर्जी रहती है ना, तो जल्दी पढ़ने के लिए अगर 2 हरकत ही अदा कर रहे, जल्दी जल्दी अदा कर रहे, तो भी आपको समझ में आता है कि नो थोड़ा मत खींचे नो, या थोड़ा ज़्यादा खींचे 4 हरकत के लिए। वाला तौलीन, ये तो आपको समझ में आ जाता है कि 6 हरकत खींच रहे हैं यहाँ पे। हाँ ये समझ में अच्छे। हम्म। मैं वैसे कभी दूसरा देखता हूँ अगर लफ्ज जल्दी मद्दल पढ़ा होती। लाजिम का आया, वहां पे भी उन्होंने अच्छा खींचेंगे। अब रही बात मद्दल वाजिब मुत्तसिल की या जायज़ मुनफसिल की, जिसमें 4 हरकत है, वो आए जब जो है ना नॉर्मल मद से डबल रहेंगे। नॉर्मल मद 2 हरकत का है तो उसको डबल खींचते हैं। यहाँ पे हाँ सर, जो ये हमजा आयत आया तो देखिए। 4 हरकत। हम्म। हम सीखने के लिए पढ़ रहे हैं ना, तो यहाँ पे थोड़ा ज़्यादा अदा करेंगे तो फिर पढ़ने के टाइम में नॉर्मल हो जाता है। नॉर्मल आप जो सुनेंगे इमाम साहब पढ़े जब, फ़इज़ा जाअति त्ताम्मतुल कुबरा, इसमें आपको समझ में आया 2 हरकत, 4 हरकत, 6 हरकत। फिर एक हाँ बार समझ में पढ़ता आया हूँ, सर। फिर एक बार पढ़ता हूँ मैं, और करिए। फ़इज़ा जाअति त्ताम्मतुल कुबरा, फ़र्क कर सक रहे हैं आप? अलिफ मद है जगह 2 हरकत, हाँ फर्क महसूस हो रहा ना? अलिफ मद है जगह महसूस हो रहा है सर। हाँ। तो अब उसमें अगर इमाम साहब अच्छे तबीयत से पढ़ा रहे, या अच्छा आराम से पढ़ा रहे, तो ज़्यादा लंबा खींचेंगे और आप उसको महसूस भी करेंगे। अगर उन्होंने जल्दी में पढ़ा रहे तो भी आपको डिफरेंस महसूस होगा, 2 हरकत करे या 4 हरकत करे या 6 हरकत करे। अच्छा ओके सर, ठीक है। ओके। ओके सर। ఓకే. సో, अब यहाँ तक ఇప్పటి వరకు మనం 2 హర్కాతులు, 4 హర్కాతులు, ఈ మద్దులన్నీ మనం నేర్చుకున్నాము. దీంట్లో ఇంకో విషయం ఏమైతే ఉందో అది మనం ఆయత్ ఆపేటప్పుడు ఏ విధంగా ఆపాలి? ఆయత్ ఆపేటప్పుడు ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటేమిటి అంటే హ్మ్. ఇంకా నేను ఇంగ్లీష్‌లో ఉంది ఇది. ఇంగ్లీష్‌లో తీసుకుంటాను. ఆయత్ ఆపుతున్నప్పుడు చివరి అక్షరం పైన మనం ధ్యానం పెట్టాలి. చివరి అక్షరం పైన ఫతహతైన్ ఉన్నట్లయితే, చివరి అక్షరం పైన ఫతహతైన్ ఉన్నట్లయితే దాన్ని అలిఫ్ మద్ చేసి ఆపేయాలి. ఆయత్ ఆపుతున్నప్పుడు. దీన్ని మద్దల్ ఇవద్ అంటారు. ఒకవేళ పేరు మీకు గుర్తుంచుకోకపోయినా ఏం చేయాలో అది గుర్తుంచుకోండి. యాక్షన్ ఏం తీసుకోవాలి. ఆయత్ చివర్లో ఇలాగా రౌండ్‌గా ఉండి దాంట్లో ఆయత్ నంబర్ ఉంటుంది. సాధారణంగా అన్ని ఖురాన్‌లలో ఇలాగే ఉంటుంది. దీనికంటే ముందు ఒకవేళ మీరిక్కడ ఆపుతున్నారు అంటే, దీనికంటే ముందు ఉన్న అక్షరం పైన ఫతహతైన్ అంటే దో జబర్ ఉన్నదా లేదా చూసుకోవాలి. ఒకవేళ దో జబర్ ఉంటే, ఫతహతైన్ ఉంటే, ఒక ఫతహ తీసేసి, ఒక జబర్ తీసేసి, అలిఫ్ మద్ చేసి ఆపాలి. దీన్నెలా ఆపుతాము? మామూలుగా చదివితే ఇక్కడ ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టుగా చదివితే మిహాదన్, మిహాదన్, ఇక్కడ అలిఫ్ సగీరా ఉంది. తర్వాత 2 దో జబర్ హై यहाँ पे. మిహాదన్. మరి ఆపుతున్నప్పుడు ఎలా ఆపుతాం మనం? మిహాదా, దా, 2 హర్కాతులతో ఆపుతున్నాం. అలం నజ్అలిల్ అర్ద మిహాదా వఖలక్నాకుం అజ్వాజా, ఇక్కడ కూడా 2 2 ఫతాలున్నాయి. ఒక ఫతా తీసేసి, ఫతహతైన్ ఉంది, ఒక ఫతా తీసేసి ఆపాలి. వజఅల్నా నౌమకుం సుబాతా
వజాల్నల్లైల లిబాసా అలిఫ్ మద్ చేసి ఆపుతున్నాం. వజాల్నన్నహార మాషా అలిఫ్ మద్. వబనైనా ఫౌకకుం సబ్అన్ షిదాదా అలిఫ్ మద్ చేసి ఆపుతున్నాం. ఈ ఫార్ములాలో ఏముంది, ఈ నియమంలో ఏమున్నది అంటే, మీరు ఎక్కడైతే ఖురాన్లో ఆపుతున్నారో అక్కడ మీరు చివరి అక్షరం పైన ఫతతేన్ ఉన్నట్లయితే దాన్ని ఫతతేన్ చదవకుండా అలిఫ్ మద్ చేసి చదవాలి. యాక్చువల్గా అన్, ఇన్, ఉన్ అనే శబ్దాలు తన్వీన్లో వస్తాయి. ఫతతేన్, కసరతేన్, దమ్మతేన్. మనకు కావాల్సింది కేవలం ఫతతేన్ మాత్రమే. కసరతేన్ ఉంటే దాని ఫార్ములా వేరు, దమ్మతేన్ ఉంటే దాని ఫార్ములా వేరు. ఫతతేన్ ఉన్నప్పుడు మాత్రమే దాన్ని అలిఫ్ మద్ చేసి ఆపాలి. అర్థమైందా? ఓకే సార్. ఓకే. దీని తర్వాత దీనికి అపోజిట్ ఉంది తర్వాత రూల్లో. తర్వాత రూల్లో ఏమిటి, లాస్ట్ అక్షరం పైన ఫతతేన్ ఉండకూడదు. కానీ దానికంటే ముందు అంటే లాస్ట్ అక్షరానికంటే ముందు మద్ కానీ లీన్ కానీ ఉండాలి. ఇక్కడ లాస్ట్ అక్షరం ఏమున్నది, నూన్ ఉన్నది. నూన్ పైన ఫతతేన్ ఉన్నదా, లేదు. అంటే మద్ ఆరిద్లిల్ సుకూన్ ఈ నియమంలో అది వస్తుందన్నమాట. మరి దానికంటే ముందు ఇంకోటి కూడా చూసుకోవాలి. అదేమిటి, నూన్ కంటే ముందు మద్ కానీ లీన్ కానీ ఉండాలి. మద్ అంటే అలిఫ్ మద్ ఉండొచ్చు, వావ్ మద్ ఉండొచ్చు, యా మద్ ఉండొచ్చు, లేదా అలిఫ్ సగిరా, యా సగిరా, వావ్ సగిరాలో కూడా ఏదన్నా ఉండొచ్చు, లేదా యా లీన్ కానీ వావ్ లీన్ కానీ. అంటే దీనికంటే ముందు మద్ కానీ లీన్ కానీ ఉన్నట్లయితే దీన్ని మనం ఆపుతున్నప్పుడు 2 హర్కాతులు దీర్ఘంతో ఆపాలి. చివరి అక్షరాన్ని సుకూన్ చేసేయాలి. ఇక్కడ ఏమున్నా కానీ జబర్ జేర్ పేష్ దో జేర్ దో పేష్, దో జబర్తో ఊపర్ చలేగా. ఫతతేన్ పైన వెళ్ళిపోయింది. ఫతతేన్ కాకుండా మిగతా ఏ హర్కాత్ ఉన్నా దాన్ని సుకూన్ చేసి ఆపేయాలి. ఇక్కడ ముందు 2 హర్కాతులు దీర్ఘంతో ఆపాలి, లేదా 4తో లేదా 6తో ఆపాలి. అమ్మ యతసాఅలూన్, ఇక్కడ 2 హర్కాతులు. సా ఎందుకని దీర్ఘం లాగాము ఇక్కడ, మధ్య చిహ్నం తర్వాత హంజా కనపడింది అంటే 4 హర్కాతులు మద్దల్ వాజిబ్ ముత్తసిల్, అందుకనే 4 హర్కాతులు ఇక్కడ దీర్ఘం తీయవలసి ఉంటుంది. అలాగే 4 హర్కాతులు ఆపాలి అని అనుకుంటే మీరు అమ్మ యతసాఅలూన్ 4 హర్కాతులు. అలాగే 6తో ఆపాలి అనుకుంటే అమ్మ యతసాఅలూన్, ఇక్కడ 6తో ఆపటం జరిగింది. ఇది అందుకనే చదివే రీడర్స్ యొక్క ఛాయిస్ ఉంటుంది. ఫార్ములాలో నియమంలో ఏముంది అంటే 2 హర్కాతులతో అయినా ఆపొచ్చు, 4తో ఆపొచ్చు, 6తో ఆపొచ్చు. అయితే 2 హర్కాతులతో ఆపటం కనుక మీరు సూరా చదవటంలో మొదలు పెడితే దాన్ని కంటిన్యూగా 2 హర్కాతులే ఆపాలి. ఎక్కడొచ్చినా ఆ నియమం ఎక్కడొచ్చినా 2 హర్కాతులే ఆపాలి. ఇక్కడ ఒక ఆయతలో 2 హర్కాతులు, ఒక ఆయతలో 4 హర్కాతులు, ఒక ఆయతలో 2 హర్కాతులు, మళ్ళీ 6 హర్కాతులు, అలా జంప్ చేయకూడదు. లేదు నేను 4 హర్కాతులు నేను ఆపుతాను అంటే అన్ని చోట్ల 4 హర్కాతులతోనే ఆపాలి. ఇది ఈ నియమం అన్నమాట. మరి ఇక్కడ చూస్తే ఏమున్నది, చివరి అక్షరం పైన ఫతతేన్ లేదు, దానికంటే ముందు లీన్ ఉంది. ఈలాఫి ఖురైష్ ఈలాఫిహిమ్ రెహ్లతష్ షితాయి వస్సైఫ్. ఇక్కడ కూడా లీన్లో మనం ఏం చేసేవాళ్ళం, త్వరగా చదివేవాళ్ళం. మామూలుగా చదవాలి అంటే ఖురైష్ త్వరగా చదవాలి. కానీ ఇది ఆయత్ ఆపడం కంటే ముందు వచ్చింది కాబట్టి దీన్ని 4 లేదా 6 హర్కాతుల వరకు దీన్ని పొడిగించి చదవచ్చు. 2, 4, 6లో పొడిగించి దీర్ఘం తీసి ఆపవచ్చు. అందుకని ఇక్కడ దీర్ఘం తీస్తున్నాం అన్నమాట. మామూలుగా లీన్లో దీర్ఘం లేదు, కానీ మద్ ఆరిద్లిల్ సుకూన్లో భాగంగా అంటే ఆయత్లో ఆపే పదంలో కనుక వచ్చినట్లయితే దానికి త్వరగా చదివే బదులు 2 హర్కాతులు లేదా 4 హర్కాతులు లేదా 6 హర్కాతులు దీర్ఘం తీసి చదవాలి. అర్థమైందా? ఓకే. ఇక్కడ సూరాలో చూసినట్లయితే మీరు ఇక మూడో పరిస్థితి ఏమిటి అంటే, చివరి అక్షరం పైన మీకు ఫతతేన్ కనపడదు చివరి అక్షరం పైన. కానీ దానికంటే ముందు చివరి అక్షరం పైన ఫతతేన్ కనపడదు అంటే మనం రెండో కండిషన్ చెక్ చేయాలి. రెండో కండిషన్ ఏమిటి,
చివరి అక్షరానికి ముందు మద్ గాని, లీన్ గాని ఉంటే అది 2 హరకాతులు, 4 హరకాతులు, 6 హరకాతులతో ఆపేవాళ్ళం. కానీ చివరి అక్షరం పైన ఫతహతైన్ లేకుండా దానికంటే ముందు మద్ గాని, లీన్ గాని లేకపోతే దాన్ని సింపుల్‌గా ఆపేయాలి. మనం ఈ సూరాలో చూస్తే ఖుల్ హువల్లాహు అహద్, ఇక్కడ దీర్ఘం తీయట్లేదు. అల్లాహు సమద్, లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్, ఇక్కడ దీర్ఘం తీయట్లేదు. అలాగే ఇన్నా ఆతైనాకల్ కౌసర్, ఇక్కడ దీర్ఘం తీయట్లేదు. ఫసల్లి లిరబ్బిక వన్హర్, ఇన్న షానియాక హువల్ అబ్తర్, ఇక్కడ అన్ని చోట్ల చివర్లో మన దగ్గర మద్ లేదు, లీన్ లేదు కాబట్టి ఇక్కడ దీర్ఘం తీయకుండానే ఆపేస్తున్నాం. ఇది చివరి ఆప్షన్ అన్నమాట. దీంట్లో మీకు అమ్మా యతసాలూన్ సూరా చూసినట్లయితే దీంట్లో మొదటి 5 ఆయతులు మద్దల్ ఇవద్ వస్తుంది, అంటే మదారిద్లిల్ సుకూన్ వస్తాయి 5 ఆయతుల్లో. ఇక్కడ మదారిద్లిల్ సుకూన్, ఇక్కడ కూడా, ఇక్కడ వరకు. కానీ 6వ ఆయతు నుంచి 40వ ఆయతు వరకు, చివరి వరకు మద్దల్ ఇవద్ వస్తున్నది. అంటే 2 ఫతాలు, అన్ని చోట్ల 2 ఫతాలే ఎండ్ అవుతున్నాయి అన్నమాట. ఆపుతున్నాము అంటే దీన్ని అలిఫ్ మద్ చేసి ఆపేయాలి. ఓకేనా? ఓకే. మరి ఈరోజు మరి ఓకే సార్. ఏమేమి నేర్చుకున్నాం మనం? 2 హరకాతుల మద్ నేర్చుకున్నాము, 4 హరకాతుల మద్ నేర్చుకున్నాము, 6 హరకాతుల మద్ నేర్చుకున్నాము. 3 విషయాలు కూడా ఈరోజు మనం నేర్చుకున్నాము. మద్ యొక్క విషయము తజ్వీద్ నియమాల్లో చాలా ఎక్కువగా వచ్చే భాగం అన్నమాట ఇది. ఇది గనుక మనకు సరిగ్గా దీన్ని గనుక మనం సరిగ్గా గుర్తుపెట్టుకుంటే మద్ తీయటంలో మనం తప్పు చేయము. మరియు మద్దు తీయటంలో మద్దు దీర్ఘం తీయటంలో తప్పు చేయట్లేదు అంటే అది చాలా వరకు మనం దాదాపుగా 40% మనం తప్పులు చేయట్లేదన్నమాట. ప్రతి ఆయత్లో కూడా మద్ వస్తానే ఉంటుంది. ఇది సమ్మరీ. చివరిగా ఒకసారి సమ్మరీ చదువుకుందాం. అలిఫ్ సగీరాలో 2 హరకాతులు మద్ ఉంటుంది. అలిఫ్ సగీరా అంటే మన దగ్గర ఖడా జబర్, ఖడా జేర్, ఉల్టా పేజ్. అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా ఇది వచ్చినప్పుడు 2 హరకాతులు దీర్ఘం తీయాలి. కానీ కండిషన్ ఏమిటి? అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా తర్వాత వెంటనే హంజా రాకూడదు. దాని తర్వాత ఉన్న అక్షరం పైన శ్రద్ధ ఉండకూడదు. దాని తర్వాత ఉన్న అక్షరం పైన సుకూన్ ఉండకూడదు. ఒకవేళ ఇలా ఉంటే అప్పుడు మనం 2 హరకాతులు మాత్రమే దీర్ఘం తీస్తాము. అలిఫ్ మద్, యా మద్, వావ్ మద్. దీంట్లో ఫతా తర్వాత అలిఫ్ కానీ, కసరా తర్వాత యా సుకూన్ కానీ, దమ్మా తర్వాత వా సుకూన్ కానీ వస్తే ఇప్పుడు అలిఫ్ మద్, యా మద్, వావ్ మద్ అంటాము. ఇక్కడ కూడా మద్ అక్షరం తర్వాత అంటే అలిఫ్ తర్వాత, యా సుకూన్ తర్వాత, వావ్ సుకూన్ తర్వాత వెంటనే హంజా రాకూడదు. తర్వాత ఉన్న అక్షరం పైన శ్రద్ధ ఉండకూడదు. తర్వాత ఉన్న అక్షరం పైన సుకూన్ ఉండకూడదు. అప్పుడే అది 2 హరకాతుల దీర్ఘం అవుతుంది. ఒకవేళ మద్ తర్వాత ఇక్కడ లీన్ ఉంది. లీన్లో ఏమేమి కావాలి మనకు? ఫతా తర్వాత యా సుకూన్ వస్తే యా లీన్ అంటాము. ఫతా తర్వాత వావ్ సుకూన్ వస్తే వావ్ లీన్ అవుతుంది. ఇప్పుడు మనం త్వరగా చదవాలి. యా లీన్ అయినా, వావ్ లీన్ అయినా త్వరగా చదవాలి. ఔ త్వరగా చదవాలి. మరి ఒకవేళ మద్ అక్షరం తర్వాత అంటే అలిఫ్ మద్, యా మద్, వావ్ మద్, అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరాలో మద్ అక్షరం తర్వాత హంజా కనపడినట్లయితే 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. రెండో విధానం ఏమిటి గుర్తుపెట్టుకోవటానికి? మద్ చిహ్నం కనపడిన తర్వాత, మద్ చిహ్నం అంటే ఇలాగ సైన్ వేవ్ లాగా ఉంటుంది కదా, ఆ మద్ చిహ్నం తర్వాత హంజా కనపడితే 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీయాలి. ఒకవేళ మద్ చిహ్నం తర్వాత హంజా కనపడలేదు అంటే 6 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. మరి ఆపుతున్నప్పుడు ఆయత్లో చివరి అక్షరం పైన ఫతహతైన్ ఉన్నట్లయితే దాన్ని అలిఫ్ మద్ చేసి ఆపాలి. 2 ఫతాల బదులు 1 ఫతా మాత్రమే చదవాలి. అలాగే ఆపుతున్నప్పుడు చివరి అక్షరం పైన ఫతహతైన్ లేకుండా దానికంటే ముందు మద్ కానీ, లీన్ కానీ ఉన్నట్లయితే దాన్ని 2 హరకాతులు లేదా 4 హరకాతులు లేదా 6 హరకాతుల్లో దీర్ఘంతో ఆపాలి. ఒకవేళ మీరు ఆపట్లేదు అంటే దాని రూల్ వేరుగా ఉంటుంది. ఇక్కడి వరకు మనం దాదాపుగా మద్ యొక్క విషయాలన్నీ చదువుకున్నాం. దీంట్లో ఏదైనా ప్రశ్న ఉంటే అడగండి. లేదంటే రేపు మళ్ళీ సాయంత్రం 4కి మళ్ళీ కలుద్దాం. తర్వాత వచ్చే రూల్స్ అన్నీ మనం చదువుకుందాం. తర్వాత రూల్స్లో కల్కలా ఉన్నది, నూన్ ముషద్దదా ఉన్నది, మీమ్ ముషద్దదా ఉన్నది, తర్వాత లామ్ కమరియా, లామ్ షంసియా, తర్వాత హంజతుల్ వసల్,
తర్వాత మీమ్ సాకిన, నూన్ సాకిన. ఈ రూల్స్ అన్నీ ఇన్షాల్లా రేపు చదువుకుందాం. సార్ మద్దల్ లాజిమ్ అంటే ఒకసారి చెప్తారా? మద్దల్ లాజిమ్ ముత్తసిల్లో హంజా తర్వాత మద్ తర్వాత హంజా తప్పనిసరిగా రావాలి. మద్దల్ వాజిబ్ ముత్తసిల్. మద్దల్ వాజిబ్ ముత్తసిల్లో ఇక్కడ మీకు కనబడుతుంది కదా, ఇక్కడ ఏ అక్షరం ఉన్నది? ఇక్కడ అలిఫ్ ఉంది. మద్దక్షరమే కదా. మద్దక్షరం తర్వాత హంజా రావాలి. రెండో విధానం ఏమిటి గుర్తుపెట్టుకోవటానికి? ఈ మద్ చిహ్నం కనపడుతుంది కదా, ఈ మద్ చిహ్నం కనపడంగానే హంజా ఉందా లేదా చూసుకోండి. మద్ చిహ్నం తర్వాత హంజా కనపడితే 4 లేదా 5 రెట్లు దీర్ఘం తీసి చదవాలి. ఈ మద్ చిహ్నం తర్వాత హంజా ఉందా లేదా. ఈ మద్ పేరు మద్దల్ వాజిబ్ సార్. మద్దల్ వాజిబ్ ముత్తసిల్. వాజిబ్ అంటే తప్పనిసరిగా దీర్ఘం తీయటం. ముత్తసిల్ అంటే కలిసి ఉండటం. ఏమేం కలిసి ఉన్నాయి? హంజాను మద్ అక్షరము రెండు కలిసి ఉన్నాయి. ఇక్కడ అలీఫ్ అనేది మద్ అక్షరము, హంజా రెండు కలిసి ఉన్నాయి. అలాగే ఇక్కడ మద్ అక్షరం ఏముంది? యా మరియు హంజా కలిసి ఉన్నాయి, అంటే ఒకదాని ఒకటి ఆనుకుని ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మద్ అక్షరం ఏమిటి? వావ్తో పాటు హంజా కలిసి ఉన్నది. అందుకనే దీన్ని వాజిబ్ ముత్తసిల్ అంటాం. ముత్తసిల్ అంటే కలిసి ఉండటం. ఇత్తసలాత్ అంటారు. ఇత్తసలాత్ అంటే ఏమిటి? కమ్యూనికేషన్, ఇద్దరి మధ్యన ఇద్దరిని కలుపుతున్న కమ్యూనికేషన్ అది. కాబట్టి ఇక్కడ ముత్తసిల్ అంటే కలిసి ఉన్నది. ఏమేం కలిసి ఉన్నాయి? ఇక్కడ మద్దక్షరము మరియు హంజా కలిసి ఉన్నాయి, అందుకనే ముత్తసిల్ అంటున్నాం. వాజిబ్ అని ఎందుకు వచ్చింది పేరులో? దీన్ని తప్పనిసరిగా మనం పూర్తి చేయాలి. ఈ మధ్య ఒకవేళ 4 హర్కతులు తీయకుండా చదివితే తప్పు అవుతుంది అది. ఓకే సార్. ఇంకో మద్ పేరు ఏం పేరు? మద్ ఇంకో హంజా కాకుండా రిమైనింగ్ లెటర్స్ వస్తే దాని పేరు ఏం సార్? హంజా రాకుండా రిమైనింగ్ లెటర్స్ వస్తే మద్దల్ లాజిమ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే. మద్దల్ లాజిమ్, దాని పేరు చాలా లెంతీగా ఉంది, చాలా పేర్లు ఉన్నాయి, కానీ మనం మద్దల్ లాజిమ్ గుర్తుపెట్టుకుంటే చాలు. మద్దల్ లాజిమ్లో ఏముంటుంది? మద్ చిహ్నం తర్వాత హంజా కనపడదు. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ చూడండి, దీని పేరు ఏమిటి? లాజిమ్ ముత్తసిల్. ఇక్కడ మద్ లాజిమ్ ముత్తసిల్. ఇక్కడ ఒకసారి మద్దల్ వాజిబ్ ముత్తసిల్ సార్. మద్దల్ వాజిబ్ ముత్తసిల్. వాజిబ్ ముత్తసిల్. ఓకే, వాజిబ్ అన్నా లాజిమ్ అన్నా ఒకటే, కానీ మనం రెండింటిని వేరు చేయడానికి వాజిబ్ ముత్తసిల్ హంజా కోసం వాడుకుందాం, హంజా లేకపోతే లాజిమ్ వాడుకుందాం. సరేనా? ఓకే. ఇక్కడ ఈ మద్ పేరు ఏమిటి మరి? మద్దల్ లాజిమ్. మద్దల్ లాజిమ్. ఇది మద్దల్ లాజిమ్, ఎందుకంటే మద్ చిహ్నం తర్వాత హంజా కనబడట్లేదు. ఇక్కడ మద్ చిహ్నం తర్వాత హంజా కనపడింది అంటే వాజిబ్ ముత్తసిల్. మద్ చిహ్నం తర్వాత హంజా కనపడలేదు అంటే మద్దల్ లాజిమ్. मद्दल लाजिम मुत्तसिल बोला शेख? नहीं, खाली मद्दल लाजिम, 2 ही वर्ड है। मद्दल लाजिम। ओके। एक्चुअली इसका नाम बहुत लंबा है, वो लंबा नाम याद रखने की वजह यहाँ पे कौन सा मद आएगा? मद्दल लाजिम आएगा, मद्दल वाजिब मुत्तसिल आएगा? मद्दल लाजिम। मद्दल लाजिम है, क्योंकि मद के निशानी के बाद हमजा नहीं दिख रहा है यहाँ पे कहीं पे भी। ठीक है, यहाँ पे मद्दल लाजिम है या मद्दल वाजिब मुत्तसिल है? मद्दल लाजिम है। मद्दल लाजिम है। ठीक है, मद्दल लाजिम बहुत लंबा नाम है, 4 हुरूफ का नाम है, वो 4 नामा है। उसको याद रखने की वजह सब में पहला जो नाम है ना मद्दल लाजिम, उतना याद रख लिए तो काफ़ी हो जाएगा। 6 हरकत लंबा खींचना है। हुरूफ अल मुक़त्तअ कभी भी पढ़े, अलिफ लाम मीम, 6 हरकत तक ये अदा करना है इस पे मद। इसका आधा टाइम होता है। ठीक है, ये पीडीएफ भी शेयर करते सर कुछ इसमें ग्रुप में। ओके, कौन से ग्रुप में हैं आप? सब ग्रुप में हूँ मैं, जनरल से। ठीक अभी है, तो मैं जूम लिंक भेजा है ना रमजान ग्रुप में। ठीक है, भेजता हूँ इंशाल्लाह। ओके। ठीक है, फिर अज़ान होती है, अभी आप लोगों को भी तैयारी करना रहता, तो इंशाल्लाह फिर कल मिलेंगे इसी टाइम पे 4 बजे इंशाल्लाह। ड्यूटी है, कल छुट्टी है ना? ड्यूटी है सर कल। यहाँ का हॉलीडे नहीं है।
नहीं हम सर, थोड़े लोग हम हॉलीडे हॉलीडे आज, सर, हम आज हॉलीडे हॉलीडे है कल। बस। कल नहीं है, हाँ कल नहीं सर, कल कल ड्यूटी है। ड्यूटी है कल। ठीक है, तो कौन सा टाइम बेहतर है फिर? हम्म, कल 8 बजे शाम रख लो में, सर। हाँ वही 8 बजे ईशा के बाद। कल इशा के बाद एक और क्लास है, पीर के दिन शाम में रख लेंगे 8 बजे। ओके सर, ठीक है। ओके ठीक है सर। ओके पीर के सर। दिन रात में ओके 8 बजे इंशाल्लाह। रख लेंगे, 8 बजे से 10 बजे तक बाकी के पूरे पढ़ ले सकते हैं इंशाल्लाह। ओके सर, इंशाल्लाह। इंशाल्लाह। ओके, सेम लिंक है। और सऊदी का टाइम, रियाद का टाइम 8 बजे क्लास स्टार्ट होगी। और 8 बजे से 10 बजे तक बाकी के जितने भी रूल्स है पूरे एक बार पढ़ लेंगे इंशाल्लाह। ये रिकॉर्ड करा हुआ लिंक जो है ना, ये रिकॉर्ड यूट्यूब में पोस्ट कर देता हूँ मैं। रिकॉर्डिंग जो है ना, अब जो हो रहा रिकॉर्डिंग, इसका लिंक आपको इंशाल्लाह भेज दूंगा। और लिंक भेजो सर। ओके, ओके सर। ठीक है फिर। सुब्हानक अल्लाहुम्मा बिहम्दिक, ओके अशहदु अन ला इलाहा जज़ाकल्लाह इल्ला खैर, अंता जज़ाकल्लाह अस्तगफिरुका व खैर। अतूबु इलैक। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। जज़ाकल्लाह खैर। वालेकुम अस्सलाम रहमतुल्लाहि व बरकातहू। सलाम। वालेकुम सलाम।